యాక్చువల్‌గా అంటే సార్, నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది ఇందులో పెట్టాలంటే. ఇప్పుడేంటంటే నాకు అర్థమైంది, టైం యాక్చువల్‌గా తక్కువుంది. ఇప్పుడేంటంటే స్లైడ్స్‌లో ఉండే మెటీరియల్ కూడా ఏంటంటే ఎండోక్రైనాలజీ, హార్మోన్ సిస్టమ్స్ మొత్తం కవర్ చేయడం అనేది చాలా ఫాస్ట్‌గా చేసినా కూడా కవర్ కవ కవ కాదనేటటువంటి ఆలోచన వచ్చి నేను ఇమ్మీడియేట్‌గా అది పెట్టడం జరిగింది. ఎందుకంటే అట్‌లీస్ట్ పిల్లలు చూసుకుంటారు ముందుగా. అదే. కొంత నేను ఫాస్ట్‌గా తీసుకొని వెళ్ళిపోయినా కూడా ముందుకి అంటే నా మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే ఇక్కడ ఈ ఈ థైరాయిడ్ గ్లాండ్ లేకపోతే పిట్యూటరీ గ్లాండ్ లేకపోతే పీనియల్ గ్లాండ్ వీటికి సంబంధించిన ఫంక్షన్స్ ఏ టెక్స్ట్ బుక్‌లోనే దొరుకుతాయి డైరెక్ట్‌గా. అవును. కానీ ఇంటరాక్షన్ అనేటటువంటి నేను ఎక్సర్సైజ్ ఫిజియాలజీని కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాను కాబట్టి ఇది ముందుగానే మీకు స్లైడ్స్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇందులో నేను పెట్టినటువంటి ఓన్లీ సింపుల్ ఫిజియాలజీ మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఫిజియాలజీని నేను ఆల్రెడీ చెప్తున్నట్టుగా ఎవరు చెప్పినా కానీ ఏ విధమైన దృక్పథంతో చూడాలి అంటే ఒక సమీకృతమైనటువంటి దృష్టితో చూసుకుంటూ ఆ విధంగానే అర్థం చేసుకోవాలని నిన్న చెప్పాను. దాన్నే ఇప్పుడు మళ్ళీ న్యూ టాపిక్స్లోకి వెళ్ళి ఈ హార్మోన్ సిస్టమ్తో ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను. నాకు వివిఎన్ రావు గారు కూడా ఒక హింట్ ఇచ్చారు నిన్న. ఏంటంటే ఆయన కూడా చూస్తున్నారు ఇది. ఏంటంటే నువ్వు మరీ డీప్గా వెళ్తున్నావు అని అంటే నేను చెప్పినాను, సార్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ అంటే తప్పనిసరి పరిస్థితుల్లో కొంత అయినా లోపలికి వెళ్ళాలి. మరీ నేను ఇలా సెల్ సిగ్నలింగ్కి కానీ లేకపోతే ఆ విధంగా అంత లోతుకి నేను వెళ్ళడం లేదు కదా, కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నేను చెప్పాల్సిందే అని చెప్పిన. పర్లేదండి, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది మనం నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది నాకు అర్థమవుతుంది. తప్పకుండా మనం అసలు we will have different sessions. we'll have a research forum కూడా డెవలప్ చేసుకోవాలి పెట్టుకుందాం. ఎందుకంటే we should help people to write how to write journal articles. Yes. to be able to publish in international journals. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు మన పిల్లలకి చాలా మందికి నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఓన్లీ 2 మాత్రమే ఉన్నారు రీసెర్చ్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు గైడెన్స్ ఎందుకు నేను ఎవరికి ఇవ్వట్లేదు. ఆఖరాకి ఇచ్చామనుకోండి సార్, ఆఖరాకి మళ్ళీ మనమే చేసి పెట్టాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఈ దౌర్భాగ్యం ఎందుకు అని చెప్పేసి నేను ఇవ్వడమే మానేసా. చాలా ఏం లేదండి, మనం అందిస్తే అందుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు. అందించడం అనేది ప్రాసెస్ జరగాలి, చేద్దాం. అది మన ప్రయత్నం మనం చేద్దాం. ఇవన్నీ ఇంపార్టెంట్ రెక్టిఫికేషన్స్. ఓకే సార్, we will do it. సో ఈ రోజు ఏంటంటే హైపోఫిషియల్ పోర్టల్ సిస్టమ్ అంటే ఏంటంటే నేను హైపోథాలమస్ నుంచి యాక్చువల్గా ప్రొడ్యూస్ అయినటువంటి ఆ హార్మోన్స్, చాలా సెట్ ఆఫ్ హార్మోన్స్. ఇవి జనరల్గా ఏంటంటే ఇవి డైరెక్ట్గా వేటిపైన కూడా డైరెక్ట్గా ప్రభావం చూపవు, కానీ ఇవి 1-2 తప్ప, అంటే వాసోప్రెసిన్, ఆక్సిటోనిన్ తప్ప డైరెక్ట్గా ఏవి కూడా ప్రభావం చూపవు. ఇవన్నీ కూడా రిలీజింగ్ హార్మోన్స్. అంటే ఈ హార్మోన్స్ వెళ్ళి వేరే ఒక గ్లాండ్స్ లేకపోతే వేరే వినాల గ్రంథుల పైన కానీ వేరేటటువంటి హార్మోన్ ప్రొడ్యూస్ చేసేటటువంటి ఆర్గన్స్ పైన, అంటే అవయవాల పైన కానీ పనిచేసి అవి మళ్ళీ హార్మోన్స్ రిలీజ్ చేసే విధంగా ఇవి పనిచేస్తాయి. సో అందువల్ల వీటిని మోస్ట్లీ హైపోథాలమస్ రిలీజింగ్ హార్మోన్స్ అని అంటారు. అంతే. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ హైపోథాలమస్ ద్వారా కంట్రోల్ అవుతుంది టెంపరేచర్ కానీ లేకపోతే బ్లడ్ ప్రెషర్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే సోడియం, పొటాషియం, మినరల్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ కూడా హైపోథాలమస్ ద్వారా కంట్రోల్ అవుతుంది. అంటే సాటిస్ఫై, హంగర్, ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతుంది అనేటటువంటి విధంగా ఆలోచన విధానం ఉంది. ఆ విధానంలో నుంచి వచ్చినటువంటిదే ఇది. అందువల్ల దాన్ని రిలీజింగ్ హార్మోన్స్ అని అంటారు. అయితే నేను ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎండోక్రైనాలజీలో ఒక కొత్త కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నారు. అది నేను చెప్తాను. యాక్చువల్గా కొంతసేపు అయిన తర్వాత అది చెప్తాను. ఎప్పుడైతే మసిల్ యాక్టివ్ ఎండోక్రైన్ ఆర్గన్ గా కనుగొనబడిందో 2007లో, ఆ రోజు నుంచి కాన్సెప్ట్ చాలా చేంజ్ అయింది ఎండోక్రైనాలజీలో. సో ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్ ఎండోక్రైనాలజీలో కాన్సెప్ట్ మజిల్ నుంచి మొదలవుతుంది అనే విధంగా కూడా చాలా మంది ఆర్గ్యూ చేస్తారు. అది మళ్ళీ మాట్లాడతాను నేను. సో ఈ విధంగా ఉండేటటువంటి లిస్ట్ ఆఫ్ హార్మోన్స్ ని ఒకసారి చూద్దాం.
చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మాత్రమే, ఎక్కువ నేను కవర్ చేయను, కొంచెం తొందరగా వెళ్ళి కవర్ చేసుకుంటే, ఎందుకంటే మీ దగ్గర నోట్స్ ఉంది అందుకే నేను ఇచ్చేసినాను స్లైడ్స్. అఫ్ కోర్స్ నేను ఇంగ్లీష్లో ప్రిపేర్ చేసినప్పటికీ ఏంటంటే ఇది పూర్తిగా ఆథెంటిక్ ప్రిపరేషన్. మీకు ఏంటంటే హై లెవెల్ జర్నల్స్లో నుంచి నేను ప్రిపేర్ చేసినటువంటి ఇది కాబట్టి మీకు 100% కరెక్ట్ ఉంటుంది. కాబట్టి రెఫరెన్సెస్ కూడా కావాలంటే కూడా నేను మళ్ళీ ఇంకోసారి నేను మీకు లింక్స్ ఇస్తాను వీటికి సంబంధించి. ఎప్పుడైనా కానివ్వండి, పిల్లలైనా కానీ, నాకు జనరల్గా నేను అడ్వైస్ చేసేది నా స్టూడెంట్స్కి కూడా, ఎనీథింగ్ ప్లీజ్ టెక్స్ట్ బుక్ ఈజ్ ఎ పాస్. టెక్స్ట్ బుక్ని వదిలేయండి ముందు. నిజంగా మీరు రీసెర్చ్లోకి ఎంటర్ అవుతున్నారు అంటే, నిజంగా బాగా హై లెవెల్లో థింక్ చేయాలి, నిజంగా నేర్చుకోవాలి, స్పోర్ట్స్ సైన్సెస్ నేర్చుకోవాలంటే యూ షుడ్ రీడ్ జర్నల్ ఆర్టికల్స్. అండ్ ఆర్టికల్స్ని అర్థం చేసుకుంటూ మీరు ఇంటరాక్టివ్ మోడ్లోకి వెళ్ళాలి. సెల్ఫ్ ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏంటంటే నీతో నువ్వు మాట్లాడుకోవడం, ఓహో ఇది ఇలా ఉంది, అది ఎలా అవుతుంది, దానింటే ఎలా ఉంటుంది అని మళ్ళీ దానికి సెర్చ్ చేయడం. దిస్ ఈస్ వాట్ ఐ డూ. ఈ ఎక్సర్సైజ్ చేస్తాను అంటే సెల్ఫ్ ఇంటరాక్టివ్ మోడ్. బికాస్ నాతో నేనే మాట్లాడుకుంటుంటాను. నేను ఒక్కోసారి నాతో నేనే రాత్రి 2 గంటల వరకు మాట్లాడుతూ సెర్చ్ చేస్తూ ఉంటాను. ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఎందుకు ఉంటుంది, ఈ విధంగా ఆరాధీయడం అనమాట. ఒకదానితో ఒక లింక్ కలుపుకోవడం. దిస్ ఈస్ కాల్డ్ రీసెర్చ్. యాక్చువల్లీ దిస్ ఇస్ అ మెంటల్ రీసెర్చ్. సో దాని గురించే నేను స్లైడ్స్ మొత్తం ఇచ్చేసాను. మీరు చదువుకోండి మెల్లగా, ఈ రోజు కాకపోయినా రేపైనా మెల్లగా చదవండి. యూ విల్ అండర్స్టాండ్. దానిలో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇచ్చాను. అయితే ఇప్పుడు మీరు ఒక్కటిగా అర్థం చేసుకోవాలి, చాలా చోట్ల హార్మోన్ ఫంక్షన్స్ చెప్పినప్పుడు ఒకే ఫంక్షన్ని 2-3 హార్మోన్స్కి మనం ఆపాదిస్తూ ఉంటాం. అది కనపడుతుంది కూడా, అది న్యాచురల్. కానీ కొద్దిగా తేడాలు ఉంటాయి అందులో కూడా. అది ఏందో అనేది నేను వివరిస్తాను మెల్లగా. సో మొదటిది ఏంటంటే, సో థైరోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ అంటే ఇది మళ్ళీ రిలీజింగ్ హార్మోన్ అనమాట. అంటే థైరోట్రాఫిన్ రిలీజ్ చేసేదానికి, అంటే థైరాక్సిన్ రిలీజ్ చేసేటటువంటి దానికి ఉపయోగపడేది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ TSH రిలీజ్ చేసేదానికి, అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ చేసేదానికి పనికొస్తుంది యాంటీరియర్ పిట్యూటరీ. సో యాంటీరియర్ పిట్యూటరీని మళ్ళీ స్టిమ్యులేట్ చేస్తుంది ఇది, అందువల్ల దాన్ని థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ అంటే. ఇదే ఇంత యాక్చువల్గా హైపోథాలమస్ సంబంధించినటువంటి వాటిని పెద్దగా మనం చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది సింపుల్. ఇవి వెళ్తాయి, వాటిని ప్రేరేపిస్తాయి, అక్కడ జనరేట్ అవుతాయి. అక్కడి నుంచి వచ్చేటటువంటి మార్పులు మెయిన్గా ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి పిట్యూటరీ గ్లాండ్ నుంచి నెక్స్ట్ అడ్రినల్ గ్లాండ్కి వెళ్ళేటటువంటి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ నుంచి మాత్రం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఎస్పెషల్లీ స్పోర్ట్స్కి సంబంధించినటువంటిది. ఎందుకంటే నేను ఒక విషయం చెప్పిన, హైపర్ ఆండ్రోజెనిజం ఇన్ అమాంగ్ ఉమెన్ అనేటటువంటి విషయం, దాన్ని మనం డిస్కస్ చేస్తాం. అది ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే పర్ఫార్మెన్స్కి సంబంధించినటువంటిది మళ్ళీ మనం మాట్లాడదాం. సో దెన్ కార్టికోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది, అది యాంటీరియర్ పిట్యూటరీలోకి వెళ్తాయి. సో అది ఇంటర్న్ ఏం చేస్తుంది, ACTH అనేటటువంటి దాన్ని, అంటే అటెనో కార్టికోట్రాఫిక్ హార్మోన్ అని పిట్యూటరీ ప్రొడ్యూస్ చేయడం ఎంత. సో మీరు ఇప్పుడు నేను చెప్పకపోవచ్చును కానీ మీరు దీన్ని చదవండి, అర్థమవుతుంది. తర్వాత గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్, సోమాటోక్రియేటిన్ అంటారు. సో ఇదంతా కూడా గొనాడోట్రాఫిక్ రిలీజింగ్. గొనాడోట్రాఫిన్స్ అంటే ఏంటంటే గోనాడ్స్ అంటే సెక్స్కి సంబంధించినటువంటి సెక్స్ గ్లాండ్స్ అంటే టెస్టిస్ అండ్ ఓవరీస్. సో గోనాడ్స్ అనేవి ఎలా రిలీజ్ అవుతాయి, దానికి సంబంధించినటువంటిది హైపోథాలమస్లో మొదలవుతుంది. సో గోనాడ్స్ అంటే ఏంటంటే సెక్స్ హార్మోన్స్లో ఏంటంటే DHT ఉంటుంది, డైహైడ్రో స్టెనడియాన్, డైహైడ్రోటెస్టోస్టెరాన్, దెన్ ఫైనలీ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ అండ్ ఈస్ట్రోడియాల్. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న ఒక హింట్ ఇచ్చాను, ఇది మాట్లాడుతున్నాను, నిన్న ఒక హింట్ ఇచ్చాను. మనుషుల్లో సెక్స్ డైమార్ఫిజం అనేటటువంటి ఉంటుంది, సెక్సువల్లీ డైమార్ఫ్డ్ ఇండివిజువల్స్ మనము. దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది దీంట్లో, మనం ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో. సెక్సువల్ డైమార్ఫిజం, దాన్ని ఉపయోగించుకొని కూడా గోల్డ్ మెడల్స్ కొట్టేస్తున్నారు కొంతమంది. అది ఎలా అనేటటువంటి విషయం చెప్తాను నేను. తర్వాత ఏంటంటే కొన్ని హార్మోన్స్ ఉంటాయి, అవి కొన్నిటికి వ్యతిరేకంగా పనిచేస్తాయి, లైక్ సోమాటోస్టాటిన్. స్టాటిన్ అంటే స్టాటిస్ అంటే ప్రీవియస్ కండిషన్ తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితి. సోమాటో మీన్స్ బాడీ ఫంక్షన్స్. సో వన్స్ గ్రోత్ హార్మోన్ లేకపోతే మిగిలినట్టు ఏదైనా ఫంక్షన్ స్టార్ట్ చేస్తే దాన్ని కంట్రోల్ చేసేటటువంటి హార్మోన్స్ ఉండాలి. కాబట్టి ఇలా యాంటీథెటికల్ హార్మోన్ అంటే ఆపోజిట్ హార్మోన్స్ పనిచేస్తాయి. ఇటువంటివి అంటే ఇది సోమాటోస్టాటిన్, గ్రోత్ హార్మోన్ ఇన్హిబిషన్ హార్మోన్. తర్వాత డోపమైన్. ఇక్కడ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్,
భారవీనాథ్ రెడ్డి అనుకుంటాను నర్వస్ సిస్టమ్ చెప్పినప్పుడు ఈ మెన్షన్ అబౌట్ డోపమైన్. డోపమైన్ అనేటటువంటిది యాక్చువల్గా ఏంటంటే హార్మోన్ కమ్ న్యూరో ట్రాన్స్మిటర్. దిస్ ఇస్ న్యూరో ఎండోక్రైనల్ రిలీజ్, అంటే న్యూరాన్స్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటిది. అంటే హైపోథాలమస్ ఇస్ నథింగ్ బట్ న్యూరాన్స్ కదా, బండిల్ ఆఫ్ న్యూరాన్స్. హైపోథాలమస్ క్లస్టర్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి, అందులో ఎస్పెషల్లీ ఎండోక్రైనల్ క్లస్టర్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి, ఆ ప్రత్యేకమైనటువంటి న్యూరాన్స్, అందులో నుంచి డోపమైన్ రిలీజ్ అవుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే మోస్ట్లీ ఇది వేగస్ నర్వ్ సంబంధించి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టంలో పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం సింపథెటిక్ నర్వస్ సిస్టంలో కొన్ని ఏరియాస్లో పనిచేస్తుంది. ఇది ఒకసారి కిషోర్ గారు అనుకుంటాను అన్నారు ఆయన, మనకు అసలు పూర్తిగా అర్థం కాని సిస్టమ్ ఏదన్నా ఉంది అంటే అది నర్వస్ సిస్టమ్. నిజమేది. ఈ రోజుకి కూడా మనకు ఎవల్యూషన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ గురించి తెలియదు. ఈ రోజుకి కూడా డీప్ సీక్రెట్స్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్, ఎస్పెషలీ న్యూరో ట్రాన్స్మిటర్ సిస్టమ్ మనకు పూర్తిగా అవగాహన లేదు. ఎందుకంటే డోపమైన్ ఎందుకు ఈ విధంగా పనిచేస్తుంది, ఒక చోటేమో మోటివేషన్, అరౌసల్, రీఎన్ఫోర్స్మెంట్ కి పనిచేస్తుంది, ఒక చోట ఏమోనంటే కంట్రోల్ ఆఫ్ ది సర్టన్ హార్మోన్స్, కంట్రోల్ ఆఫ్ ది కార్టిజాల్ రిలీజ్, కంట్రోల్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఎందుకు పనిచేస్తుంది, ఇట్లా అంటే యాంటగనిస్టిక్ గా ఎందుకు పనిచేస్తుంది మనకు ఐడియా లేదు. అలానే అదర్ న్యూరో ట్రాన్స్మిటర్స్ చాలా ఉన్నాయి. న్యూరో ట్రాన్స్మిటర్స్ లైక్ సెరోటోనిన్, అసిటైల్ కోలిన్, గ్లూటమేట్, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఏ విధంగా పనిచేస్తాయో తెలియదు. సో లెట్ us నాట్ వేస్ట్ టైం, విల్ గో ఫర్దర్. సో వాసోప్రెసిన్ అనేటటువంటిది కూడా ఒకటి రిలీజ్ అవుతుంది. నేను ఎందుకు కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నానంటే నాకు ఒక చోట నేను నిలుపుతాను, అక్కడ నేను చెప్పాలి, అందుకనే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. వాసోప్రెసిన్ అనేటటువంటిది ఏం లేదు, ఇది యాంటీ డయాబెటిక్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. అంటే ఏంటంటే హైపోథాలమస్ కి తెలిసినప్పుడు, అంటే ఇన్ కేస్ మనకు వాటర్ కంటెంట్ తగ్గిపోయింది అంటే బ్లడ్ లో ప్లాస్మా కంటెంట్ తగ్గడం, లేకపోతే టోటల్ గా వాటర్ కంటెంట్ తగ్గడం అనేటువంటి అప్పుడు వాటర్ రిటెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో టు కంట్రోల్ ది హీమోడైనమిక్స్, అంటే మనకు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకునేదానికి ఇది బాగా పనికొస్తుంది వాసోప్రెసిన్. తర్వాత ఆక్సిటోనిన్, అది మోస్ట్లీ ఏంటంటే ఆక్సిటోనిన్ అనేటటువంటిది ఎక్కువగా ఇది ఉమెన్ కి సంబంధించినటువంటి ఒక హార్మోన్. చైల్డ్ బర్త్ లోను ఆ టైంలో ఎక్కువగా ప్లాసెంటా అంటారు, అప్పుడు అంటే చైల్డ్ బర్త్ ముందు ఉండేటటువంటి దీన్ని ప్లసెంటల్ దీని ఎన్విరాన్మెంట్ చేసేదానికి అవసరం లేదు దాని గురించి. కాకపోతే కొంతవరకు ఏంటంటే ఇవి ఆక్సిటోనిన్ అనేటటువంటిది ఇంకా కొంత స్టడీస్ జరుగుతున్నాయి, మనకు తెలియదు యాక్చువల్లీ ఆక్సిటోనిన్ ఏంటి, ఎలా పని, ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి రిసెప్టర్స్ అంటే ఇది బహుశా డెఫినెట్ గా పనిచేస్తుంది వీటన్నిటిపైన కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రినల్ మెడుల్లా, ప్యాంక్రియాస్, రెటినా, తర్వాత కిడ్నీస్, వీటన్నిటిపైన కూడా ఈ యొక్క హార్మోన్ కి సంబంధించినటువంటి రిసెప్టార్స్ కనపడుతున్నాయి మనకు. అంటే ఏంటి ఫంక్షన్ అయితే ఇంకా పూర్తిగా మనకు తెలియదు. నేను అప్పుడే చెప్పాను, ఈవెన్ మనకు సైన్స్ ఇంకా పూర్తి స్థాయిగా తెలియదు. ఆ ఎండోక్రైనాలజీ కానీ న్యూరాలజీ కానీ పూర్తి స్థాయిలో, ఒకవేళ అంత బాగా మనకు సైన్స్ నిజంగా తెలుసుంటే ఈ రోజు మనము COVID-19తో ఇంత బాధపడాల్సిన అవసరం లేదు కదా. సో ఎప్పుడో మనకు వ్యాక్సిన్ వచ్చేసి ఉండేది. ఇప్పటికీ 2 సార్లు వాళ్ళు కోవాక్సిన్ వెనక్కి వెళ్ళారు, మళ్ళీ ముందుకు పోతున్నారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మనం అయితే ఒకటి మాత్రం నిజం, కొన్ని మాత్రము మనకు ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో కొన్ని ఫ్యాక్ట్స్ బాగా మనము తెలుసుకున్నాము, వాటిపైన బాగా వర్కౌట్ చేసుకొని మనము పర్ఫార్మెన్స్ని, హై పర్ఫార్మెన్స్ని తీసుకురావచ్చు. అదే జరుగుతూ ఉంది యాక్చువల్గా. ఎందుకంటే మన ఇండియాలో చాలా మంది ఏంటంటే కొంతమంది కోచెస్ నేను ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు దే స్టార్ట్ బిలీవింగ్ సర్టన్ థింగ్స్ అండ్ దే డోంట్ లైక్ వైప్ ఇట్ అవుట్, అంటే దాన్ని మర్చిపోరు, అలా పెట్టుకుంటారు, లేదు ఇలా చేయాలి ఇలా చేయాలని అవి కొన్ని చెప్తా నేను. సో నౌ వీఆర్ కమింగ్ టు పిట్యూటరీ గ్లాండ్. దెన్ జనరల్గా మీ చిన్న టెక్స్ట్ బుక్స్లో మా పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ లేదా కంట్రోలింగ్ గ్లాండ్ అని చెప్పి అంటారు. అఫ్ కోర్స్ మీరు డిఎస్సికి అయితే రాసుకోవచ్చు కానీ, బట్ నౌ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే నేను చెప్పాను, ఒక హింట్ ఇచ్చాను. ఇప్పుడు ఎప్పుడైతే మజిల్ని ఎండోక్రైన్ ఆర్గన్ గా గుర్తించారో, మజిల్ ద్వారా హార్మోన్స్ డైరెక్ట్ గా ప్రొడ్యూస్ అవుతున్నాయో, బట్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఏమి స్టిమ్యులేట్ చేస్తే ప్రొడ్యూస్ అవుతున్నాయో ఇంకా మనకు తెలియదు. అది హైపోథాలమస్ నుంచి వస్తున్నాయా సిగ్నల్స్ ఏమైనా మజిల్కి, లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా వచ్చేటటువంటి సిగ్నల్సా, లేదా కిడ్నీ నుంచి వచ్చే సిగ్నల్సా, హార్ట్ నుంచి వచ్చే సిగ్నల్సా, ఏం సిగ్నల్స్ అనేటటువంటిది మాత్రం మనకు తెలియదు. అయితే
ఒకటి మాత్రం క్లియర్గా తెలుసు, ఇండిపెండెంట్గా muscles, skeletal muscles, during severe contraction, they are producing hormone substances which are called myokines. So ఒక్కసారి ఈ myokines అనేటటువంటి దాన్ని కనుక్కున్న తర్వాత టోటల్గా థింకింగ్ ప్రాసెస్ మారుతా వస్తుంది ఎండోక్రైనాలజిస్ట్కి, ఎస్పెషలీ ఎక్సర్సైజ్ ఎండోక్రైనాలజిస్ట్. వీ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. దాన్ని కూడా ఎలా ట్యాప్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో పిట్యూటరీ గ్లాండ్లో యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి గ్రోత్ హార్మోన్ అండ్ ACTH అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్స్, బీటా ఎండార్ఫిన్స్, మెలనోస్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్, దెన్ లాస్ట్లో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ లెటనైజింగ్ హార్మోన్స్. అంటే ఈ రెండు ఏంటంటే FHS, LHPs ఏంటంటే ఇవి సెక్స్ గ్లాండ్స్లో పనిచేసి స్పెర్మ్స్ కానీ అవి మెచ్యూర్ అయ్యేదానికి పనికొస్తాయి. అలానే ఇంటరాక్షన్లో గొనాడ్ సార్ 1 సెకండ్. ఇంటరాక్షన్లో గొనాడల్ హార్మోన్స్ అంటే సెక్స్ హార్మోన్స్ తయారీలో కూడా ఇవి స్టిమ్యులేట్ చేస్తాయి. మాట్లాడదాం. సో దెన్ డైరెక్ట్గా మనకు హైపోథాలమస్ నుంచి వచ్చేటటువంటి ఇవి యాంటీ డైరెటిక్ హార్మోన్ వాసోప్రెసిన్ కూడా రిలీజ్ అవుతాయి పిట్యూటరీ నుంచి. అంటే పిట్యూటరీ నుంచి అవసరాన్ని బట్టి ఎక్కడికి వెళ్తాయి అనేటటువంటిది చూసారంటే గ్రోత్ హార్మోన్, సొమాటోట్రోపిన్. గ్రోత్ హార్మోన్ అనేటటువంటిది రిలీజ్ ఏంటంటే దాన్ని హైపోఫిజియల్ పోర్టల్ సర్క్యులేషన్ అంటారు. హైపోఫిజియల్ పోర్టల్ సర్క్యులేషన్ నుంచి రిలీజ్ అయినప్పుడు మీకు ఫస్ట్ టైం ఇంతకుముందు ఒక స్లైడ్ చూపించినప్పుడు ఒకటి చెప్పాను నేను, ఒకటి చూపించాను నేను, బహుశా ఒక్కసారి చూడండి. ఇది సో ఇది ఏంటంటే హైపోథాలమస్ నుంచి వచ్చేటటువంటిది ఈ సెక్రెషన్స్ యాంటీరియర్ పిట్యూటరీలోకి, ఇది కూడా ఏంటంటే హైపోథాలమస్ హైపోఫిజియల్ పోర్టల్ సర్క్యులేషన్ ద్వారా వస్తుంది. మీరు ఒకసారి గమనించండి. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది వెయిన్స్. See, these hormones are not directly circulated through the arteries. They are fed into the venules, because the blood వస్తుంది, పోయేది కదా ఇంపార్టెంట్. బ్లడ్ పోయేది భాగాలు, బ్లడ్ పోయేది ఎక్కడి నుంచి వెళ్తుంది? వెన్యూల్స్ నుంచి వెళ్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే వెన్యూల్స్ ద్వారా ఈ యొక్క హార్మోన్స్ అంతా కూడా ఏంటంటే పోర్టల్, దట్ ఇస్ వై దే ఆర్ కాల్డ్ పోర్టల్ సర్క్యులేషన్స్. వెన్యూల్స్ ద్వారా వెళ్ళి తర్వాత దాట్ విల్ రీచ్ టు ది హార్ట్ అండ్ దెన్ టు ది ఆర్గన్స్. అందువల్ల జనరల్గా ఏంటంటే 30-40 సెకండ్స్ లేదా 1 మినిట్ వరకు కూడా టైం పడుతుంది ఇవి పనిచేసేదానికి. మోస్ట్ ఆఫ్ ది హార్మోన్స్ యొక్క హాఫ్ లైఫ్ పీరియడ్ 4 to 5 minutes ఉంటుంది. 4 to 5 minutes ఉంటుంది. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ అబౌట్. ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ గురించి చెప్పుకుంటూ కొంచెము ఎక్సర్సైజ్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈ పిక్చర్ని మీరు చూసారంటే పిట్యూటరీ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్స్ ఆల్మోస్ట్ ప్రతి ఆర్గన్ పైన, ప్రతి సిస్టమ్ పైన పనిచేస్తాయి, కోఆర్డినేట్ చేస్తాయి. బహుశా అందువల్ల క్లాసికల్ ఎండోక్రైనాలజిస్ట్ వర్ థింకింగ్ దట్ దిస్ ఇస్ అ మాస్టర్ గ్లాండ్. అంటే అప్పట్లో థింకింగ్ ఏంటంటే ఇక్కడి నుంచి, అంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యి అటు కిడ్నీకి వెళ్తాయి, అటు సెక్స్ గ్లాండ్స్కి వెళ్తాయి, తర్వాత అడ్రినల్ గ్లాండ్కి వెళ్తుంది, తర్వాత థైరాయిడ్ గ్లాండ్కి వెళ్తుంది, తర్వాత వచ్చి బోన్కి వెళ్తాయి, తర్వాత మజిల్కి వెళ్తాయి, తర్వాత స్కిన్కి వెళ్తాయి అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, నేను మళ్ళీ అది చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది. మజిల్ నుంచి ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్ నుంచి ఇవి ఏవైతే ఉన్నాయో ఫంక్షన్స్ చేసేటటువంటి హార్మోన్స్ డిఫరెంట్ కెమికల్ స్ట్రక్చర్తో బట్ సేమ్ ఫంక్షన్తో మజిల్ నుంచి కొన్ని వందల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నాట్ 1 or 2, some hundreds, maybe few dozens, let us say, సింపుల్గా తీసుకున్న few dozens of. అవన్నీ కూడా ఏంటంటే they will spread to different places and they will influence on different systems. This is the reason why, ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి,
డయాబెటీస్ని ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తే డయాబెటీస్ మెల్లైటిస్ని ఆల్మోస్ట్ ప్రివెంట్ చేయొచ్చును. ఒకవేళ డయాబెటీస్ మెల్లైటిస్ ఉన్నా కూడా మెడికేషన్ జీరోకి తీసుకురావచ్చు ఎక్సర్సైజ్ ద్వారా, దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వన్ సింగిల్ మనం థాట్ ప్రాసెస్. అంటే ఏంటంటే ఒక దీంతో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లేదా పిట్యూటరీ నుంచి వచ్చేటటువంటి హార్మోన్స్ ఏనా ఎఫెక్టివ్, లేకపోతే మజిల్ నుంచి రిలీజ్ అయ్యి డిఫరెంట్ సిస్టమ్స్లోకి వెళ్ళేటటువంటి హార్మోన్స్ అంటే మయోకైన్స్ ఎఫెక్టివ్ అంటే ఇప్పుడు అక్కడ ప్రాబ్లం. సో నౌ పీపుల్ endocrinologists are discussing whether it is the muscle which is the important organ that will control the whole, because మనం ఎవల్యూషన్ ప్రాసెస్లో చూసామంటే ఏంటంటే ఎంతసేపు ఫిజికల్ మూమెంట్ ఉండేది, మనకు ఫిజికల్ మూమెంట్ ఉండేది. ఆ ఫిజికల్ మూమెంటే సోర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ హెల్త్. ఆ విధంగా ఎవల్యూషన్ ప్రక్రియలో అంటే జీవ పరిణామ ప్రక్రియలో మనిషి యొక్క శరీరము ఆ విధంగా అలవాటు పడింది. దాన్ని మనము సైన్స్ లో పైనుంచి అర్థం చేసుకుంటూ వచ్చాం, కానీ పరిఫెరీ నుంచి మజిల్స్ నుంచి లోపలికి అర్థం చేసుకునే ఒక కొత్త డైరెక్షన్ ఈ యొక్క ఎక్సర్సైజ్ ఎండోక్రైనాలజిస్ట్ చేస్తున్నారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ గోయింగ్ ఆన్. ఐ విల్ టెల్ యూ అబౌట్ దిస్. ఎంత ఇదిగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి మజిల్లో నుంచి వచ్చేటటువంటి మయోకైన్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి కూడా నేను చెప్తాను. సో పిట్యూటరీ గ్లాండ్ సంబంధించినటువంటివి కొన్ని చూద్దాం. సో మెయిన్ ఇస్ గ్రోత్ హార్మోన్. It affects the circadian rhythms and సో ఇవన్నీ మర్చిపోండి మీరు. సెల్ సిగ్నలింగ్ నేను రాశాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూసి నేర్చుకోవచ్చును, బట్ నాట్ నెసెసరీ. ఏ సెల్ సిగ్నలింగ్ ద్వారా వస్తాయి, ఎంఏపీకే, ఎర్క్, జాక్ స్టాట్ సిగ్నలింగ్, ఇవన్నీ నాట్ నెసెసరీ. ఈ లెవెల్లో మర్చిపోండి. మీరు జస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ చేసుకొని మనము ముందుకెళ్దాం. ఎందుకంటే నాకు వచ్చినటువంటి అడ్వైజెస్ కూడా అవే. కొంతమంది నాకు కాల్ చేసి చెప్పిన మీరు అంత అవసరం లేదు, కాబట్టి అలానే వెళ్దాము. సో గ్రోత్ హార్మోన్ యాక్చువల్గా ఏం చేస్తుంది అనేటువంటి, అది కాల్షియం రిటెన్షన్ ఇంక్రీజ్ చేస్తుంది, బోన్ యొక్క మినరలైజేషన్ అంటే కాల్షియం ఫాస్ఫేట్ స్ట్రక్చర్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, సార్కోమియర్కి సంబంధించినటువంటి ప్రోటీన్ హైపర్ట్రోఫీ చేస్తుంది, ఇట్ ఇంక్రీజెస్ లైపోలైసిస్ అంటే ఫ్యాట్ని స్ప్లిట్ చేయడం, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ని స్ప్లిట్ చేసేటటువంటి ఒక ప్రక్రియని లైపోలైసిస్ అంటారు. అలాగే తమాషా ఏంటంటే ఇట్ ఇంక్రీజెస్ ప్రోటీన్ సింథసిస్. ఆల్రెడీ మనం అనుకున్నాం అలా గ్రోత్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఎవ్రీథింగ్ అనమాట క్రూషియల్ రోల్. సో హోమియోస్టాసిస్ అనేటటువంటి ఒక ప్రక్రియలో మేజర్ హార్మోన్ గా ఈ యొక్క గ్రోత్ హార్మోన్ పనిచేస్తుంది. హోమియోస్టాసిస్ అంటే మనం అనుకున్నాం జీవ ప్రక్రియ సమతౌల్య స్థితి, జీవ ప్రక్రియల సమతౌల్య స్థితి. శరీరంలో జరిగేటటువంటి జీవ ప్రక్రియలు ఉంటాయి కంటిన్యూ. నేను ఒక పిక్చర్ చూపించాను కదా, పెద్ద పిక్చర్ లాంటిది, ఒక మదర్ బోర్డ్ లాగా చూపించాను. అది మదర్ బోర్డ్ అనమాట. మనకు మెటబాలిజం మదర్ బోర్డ్ అంటారు దాన్ని, బయలాజికల్ మదర్ బోర్డ్. ఆ బయలాజికల్ మదర్ బోర్డ్కి మెయిన్ వచ్చి ఇక గ్రోత్ హార్మోన్, అది అక్కడి నుంచి వచ్చేటటువంటిది అనేది ఒక విజన్. సో ఇది చాలా పనులు చేస్తుంది. ఇట్ స్టిమ్యులేట్స్ immune system, control on pancreatic islets. Okay, next. ఇతను ఎవరో చెప్పగలుగుతారా ఎవరైనా? యోహాన్ బ్లేక్. నేను ఊరికే పెట్టాను అప్పుడప్పుడు, ఎందుకంటే ఎంతసేపు కంటిన్యూస్గా ఏదైనా లెక్చర్ ఇచ్చినప్పుడు ఏదో ఒక టాక్ ఉండాలి, లేకపోతే బాగుండదు. సో కొంచెం సైడ్ ట్రాక్. అందుకని పిక్చర్ కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. యునో హీ ఈస్ ద సెకండ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ ఆన్ ద ఎర్త్ ఆఫ్టర్ ది Usain Bolt 9.58 and then he has clocked 9.61 I think. Second 69, right, 9.69 I think, but he is the second fastest 100 meters runner on the earth. So he is also living. It's very fast. It's a fantastic sprinter. అతను ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, నేను ఐ హావ్ బార్న్ ఇన్ ఎ రాంగ్ టైమ్. ఐ హావ్ బార్న్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ ది Usain Bolt. If I had born ahead or else earlier, I would have been the greatest sprinter of the century అని ఆయనే అనుకున్నాడు. ఆయనే ఇంటర్వ్యూలో ఇచ్చుకున్నాడు. దట్స్ ఆల్సో గుడ్. సో ఎక్సలెంట్. ఐ లైక్ హిస్ స్ప్రింటింగ్ కెపాసిటీస్ దాన్ Usain Bolt కన్నా కూడా నాకు చాలా ఎక్కువ ఇష్టపడేది నేను యోహాన్ బ్లేక్ని. నేను ఒక చిన్న వీడియో కూడా పెట్టాను నేను ఒకసారి కీనివియా ప్రజెంటేషన్తో.
నేను అనలైజ్ చేసి మళ్ళీ ఆ తర్వాత దాన్ని అటెంప్ట్ చేయలేదు, ఎందుకంటే టైం లేదు నాకు, ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, చేస్తాం మెల్లగా. ఐ థింక్ కినియోవియా పైన సార్ ఆల్రెడీ ఒక వర్క్షాప్ కూడా చేసినట్టున్నారు. బట్ ఎందుకో నాకు అది అంత బాగా అనిపించలేదు, అది ఇట్స్ ఓన్లీ 2-dimensional సాఫ్ట్వేర్, నాట్ సో గుడ్. దెర్ ఆర్ మెనీ అదర్ సాఫ్ట్వేర్ బట్ కాస్ట్లీ. సో నెక్స్ట్ ఏంటంటే కార్టికోట్రోప్స్. కార్టికోట్రోప్స్ అంటే నెక్స్ట్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అయ్యేది కార్టికోట్రోప్స్, గ్రూప్ ఆఫ్ హార్మోన్స్ అని అంటారు, కార్టికోట్రోప్స్ అంటారు. ఎందుకంటే ఎందుకు కార్టికోట్రోప్స్ అంటారంటే అది కార్టెక్స్, అడ్రినల్ కార్టెక్స్ పైన పనిచేస్తాయి. అందువల్ల కార్టెక్స్ లో ఉండేటటువంటి 3 పొరలు, జోనా గ్లామరులస్, డోనా ఆర్టికులారిస్, జోనా, సో ఈ యొక్క 3 లేయర్స్ పైన అవి పనిచేసి ఆ వాటి ద్వారా అంటే అడ్రినో కార్టికోట్రాఫిన్ అని అక్కడికి వెళ్ళి ఆ 3 లేయర్స్ పైన పనిచేసి ఆ 3 లేయర్స్ ద్వారా కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది. సో ఈ కనెక్షన్ అది కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి చేస్తాయి అంటే గ్లూకోకార్టికాయిడ్స్ ని, మినరలోకార్టికాయిడ్స్ ని, దెన్ ఆండ్రోజన్స్ ని ఉత్పత్తి చేస్తాయి. సో అలా మనం యాక్చువల్గా చాలా మంది అనుకుంటారు, చాలా కష్టం దీన్ని మనం గుర్తుపెట్టుకోవడం అంటే. యాక్చువల్గా అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు వాటిని. మీరు కార్టికోట్రాఫ్స్ అంటే చాలు, అడ్రెనో కార్టికోట్రాఫిక్ హార్మోన్ అని చదివినారంటే అడ్రెనో కార్టికోట్రాఫిక్, కార్టికో అంటే కార్టెక్స్, సో అడ్రెనో కార్టికోట్రాఫిక్ హార్మోన్ అంటే ఏంటంటే సో ట్రాఫిజం అంటే రిలీజింగ్ హార్మోన్ అని అట్లా అర్థం చేసుకుంటే అసలు మనం ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా తర్వాత బీటా ఎండార్ఫిన్ కూడా ఇండిపెండెంట్ గా రిలీజ్ అవుతుంది. So beta endorphin has several effects called hunger management, reward, cognition, thrill, especially the thrill, and so that's called runner's high. Have you ever heard about runner's high? Runner's high and then ఆ స్టేజ్కి రావాలి, నిజంగా ఛాంపియన్ అవ్వాలి అని అనుకుంటే ఒక రన్నర్స్ హై అనేటటువంటిది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకు ఐ యూస్ టు గెట్ ఇట్ బికాస్ వెన్ యూ రన్, it may not happen in the sprints, but it happens while you are training for the sprints of 200 meters, or else when you are going for a marathon run or half marathon run or long distance cycling, you feel euphoric, you feel happy, something that you achieved something, అనేటటువంటి ఒక feeling, euphoric feeling, that's called thrill. So this is because of the beta endorphins that will actually protect you against the pain signaling mechanism. Beta endorphins protects you against the pain signaling mechanism, against enkephalins pain signaling, pain signaling hormones. వీటి నుంచి మనకు యాంటీటిటికల్ అంటే ఆపోజిట్ గా పనిచేసేటటువంటి బీటా ఎండార్ఫిన్స్ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి స్టేజ్ లో మనం ఎంజాయ్ చేస్తే you can do better things. So that is also again motivation. Somebody was talking in earlier that motivation is important. So మనం అచీవ్ చేయాలి అనేటటువంటిది ఒకటి అయితే, ఈ స్టేజ్కి రావడం అనేటటువంటిది రెండవది. ఈ స్టేజ్ కంటే ఏంటంటే ఎంజాయ్ చేసే స్టేజ్ అనమాట. ఇంకా రన్నింగ్ అంటే ఎంజాయ్ చేసే స్టేజ్. మారాథన్ రన్నింగ్ అంటే నిలబడినప్పుడు స్టార్టింగ్ లైన్ లో నిలబడినప్పుడు భయంగా నిలబడతారు కొందరు. అయ్యో ఎట్లరా పెయినే, ఇంకా 1500 పరిగెత్తాలనే లేదా 3 kilometers పరిగెత్తాలనే అండ్ నువ్వేం చేయలేవు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ స్టేజ్కి రావడానికి ఈ యొక్క బీటా ఎండార్ఫిన్స్ అనేటటువంటి మనకు పనిచేస్తాయి. దిస్ కాల్డ్ యూఫోరిక్ హార్మోన్స్ ఆర్ రన్నర్స్ హై అనేటటువంటి ఒక పర్టికులర్ ఫినామినన్ కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతారు. ఐ యూస్ టు ఎక్స్పీరియన్స్, నౌ ఐఎమ్ నాట్ డూయింగ్ లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్. ఐ యూస్ టు డూ 100 kilometers లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్. నా బెస్ట్ 100 kilometers లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్ at the age of 54 was 2 hours 47 minutes. That was my good achievement in 100 kilometers non-stop cycling. I participated in cycling competitions before I was invited to talk on the Cycling Science Congress in 2014. So let us go to something else. Like, so inka we got thyrotrophin and then thyroid stimulating hormones, thyrotrophins and gonads. ఇలా ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఇంకోటి ఉంటుంది. తర్వాత గొనాడోట్రోప్స్ అంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి వెళ్తాయి. మీరు అదే మనసులోనే పెట్టుకోండి ప్రస్తుతానికి. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. పిట్యూటరీ గ్లాండ్, మాస్టర్ గ్లాండ్ అనే ఒక థాట్ ప్రాసెస్ ని ఇప్పుడే డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, మీరు అదే మనసులో పెట్టుకోండి. సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే అది హైపోథాలమస్ నుంచి వచ్చినటువంటి దాని నుంచి అక్కడి నుంచి మళ్ళీ మనకు థైరోట్రోఫిన్ అనేటటువంటి అంటే ఇదే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే థైరాక్సిన్ ని ట్రైఅయోడోటైరన్ అనేటటువంటి దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి దోహదం చేస్తాయి థైరాయిడ్ గ్లాండ్ లో.
ఇక్కడ నుంచి నేను రెండోది గోనాడ్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీరు చూడండి. ఎందుకంటే థైరాక్సిన్ అనేది మనకు తెలుసు, థైరాక్సిన్ ఆల్సో అగైన్ జస్ట్ లైక్ కొంతవరకు గ్రోత్ హార్మోన్ సంబంధించిన లక్షణాలతో ఉండి థైరాక్సిన్ అనేటువంటిది మనకు మెటబాలిజాన్ని విపరీతంగా కంట్రోల్ చేస్తుంది. యాక్చువల్గా అది దట్ ఈస్ యాక్చువల్లీ ట్రై అయోడోథైరోనైన్. యాక్చువల్గా T4 అనేది 4 ఉంటాయి అయోడిన్ మాలిక్యూల్స్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ రెడ్యూస్ టు 3 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ట్రై అయోడోథైరోనైన్. దాన్ని పక్కన పెడతాం, అవసరం లేదు. సో గోనాడోట్రాప్స్ అంటే పిట్యూటరీ గ్లాండ్ ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి కొన్ని ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక 2 ఇంపార్టెంట్ సెక్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్, సెక్స్ గ్లాండ్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి లూటినైజింగ్ హార్మోన్ అండ్ దెన్ అది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. లూటినైజింగ్ హార్మోన్ ఇస్ మెయిన్లీ ఫర్ ద ఉమెన్, అంటే లూటియల్ స్టేటస్ అంటే ఈ యొక్క మెన్స్ట్రల్ సైకిల్ కంట్రోల్ చేసేదానికి దానికి ఉంటుంది. దానికి కొంత రిలేషన్షిప్ ఉంది. క్యాల్స్టోనిన్ అనే దానికి కాల్షియం యొక్క రిజర్వ్స్ తోను లూటినైజింగ్ హార్మోన్ కు సంబంధం ఉంది. అందువల్లనే లేడీస్ చాలా మంది ఉమెన్ అథ్లీట్స్ కొంతమంది ఏంటంటే అన్డిటెక్టెడ్ దాన్ని ఏమంటారంటే ఫ్యాటిగ్, అంటే మొన్న అనుకున్నాం మనం సిండ్రోమ్ కాల్డ్ ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్, ఓటీఎస్. అన్డిటెక్టెడ్ ఓటీఎస్ కి అప్పుడప్పుడు గురి అవుతుంటారు లేడీస్, ఉమెన్ అథ్లీట్స్. చాలా జాగ్రత్తగా మనము పరిశీలించాలి. సో ఇవన్నీ కూడా కనెక్షన్స్. నేను అందుకే చెప్తున్నా, ఎక్సర్సైజ్ ఫిజియాలజీ అంటే మనం విడివిడిగా చదివితే పనికి రాదు, అది ఇంపాసిబుల్. మనం ఏం చేయలేం, మనకు అర్థం కాదు, ఏమి కనుక్కోలేం. మనం అథ్లీట్స్లో ఏం జరుగుతుంది, మాకు ఎందుకు జరుగుతుంది అనేది కూడా మనం కనుక్కోలేం. ఉదాహరణకి నేను కోచింగ్ ఇస్తుంటాను ఎప్పుడన్నా, వెరీ ఫ్యూ పీపుల్కి. ఐ లైక్ గివింగ్ కోచింగ్ టు ది మాస్టర్ అథ్లీట్స్. మాస్టర్ అథ్లీట్స్ అంటే దే ఆర్ ఆల్ సెటిల్డ్, మెయిన్లీ ఉమెన్ అథ్లీట్స్ చాలా మందికి నేను కోచింగ్ ఇస్తాను. అందులో దివ్యారెడ్డి గారు అని చెప్పి ఉన్నారు, ఆ అమ్మాయికి కూడా నేను ఇస్తాను. ఆ అమ్మాయికి జరిగింది ఇలా, ఏంటి సార్ నాకు వీఆర్ గివింగ్ కోచింగ్ బట్ యు ఆర్ గివింగ్ బ్యూటిఫుల్ ట్రైనింగ్, బట్ మై 1 kilometer టైమింగ్ ఆఫ్ లాస్ట్ మంత్ నౌ ఇట్స్ నాట్ బీన్ రిటైన్డ్. ఈ సంవత్సరం ఈ నెలలో చాలా ఇదిగా ఉంది అంటే నాకు కూడా. సో వీ హ్యావ్ టెస్టెడ్ ది కాల్షియం లెవెల్స్ ఆఫ్ హర్. సో కాల్షియం మెటబాలిజంలో డిఫెక్ట్ కనపడింది నాకు. సో వీ హ్యావ్ కరెక్టెడ్ ఇట్. దానికి కూడా కారణం ఉంది, ఎక్సెస్ ఆఫ్ చికెన్ ఈటింగ్. ఎందుకు అనేది మళ్ళీ చెప్తాను, అది కూడా ఎక్సెస్ ఆఫ్ చికెన్ ఈటింగ్ అనేటటువంటిది ఎందుకు ఈ కాల్షియం లెవెల్స్ ని ఎఫెక్ట్ అవుతుంది అనేటటువంటిది. అందుకనే స్పోర్ట్స్ న్యూట్రిషన్ కూడా ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో భాగంగా మనం చదువుకోవాలి. అది కూడా నేను ఒక చోట ఇంక్లూడ్ చేసి చెప్తాను, ఎలా డిటెక్ట్ చేయాలనేది. సో ఆ విధంగా కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా జరుగుతుంది ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ అని. ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ అంటే ఏంటి అనేది కూడా మళ్ళీ నేను ఇప్పుడు చెప్తాను. ఇంటర్మీడియట్ లోబు, సరే పోస్టీరియర్ లోబు. సెకండ్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ గురించి పూర్తిగా మర్చిపోండి, అది మెలనిన్ సంబంధించింది. అఫ్ కోర్స్ కొంత ఇంపార్టెన్స్ ఏంటంటే దీనికి సంబంధించింది ఏంటంటే మెటబాలిజం ఆఫ్ ది వైటమిన్ డిలో దీని పాత్ర ఉంటుంది. తద్వారా ఒక మనకు కొలెస్ట్రాల్ అనేటటువంటి కొలెస్ట్రాల్ సింథసిస్ తయారీలో మనకు కొంత ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా కొంతవరకు నేర్చుకోవాలి. ఎందుకంటే హై లెవెల్ పర్ఫార్మెన్సెస్ లో ఎక్కడ మనం తప్పు చేసినా కానీ, ఎక్కడ మనం సరిగ్గా పట్టించుకోకపోయినా కానీ అది మనకు ప్రాబ్లం అవుతుంది. అందుకని కొంచెం మనం చూసుకోవాలి అంతవరకే. సో పోస్టీరియర్ లో యాంటీ డైరెటిక్ హార్మోన్ ఆల్రెడీ చెప్పుకున్నాం, వాసోకన్స్ట్రక్షన్. నెక్స్ట్ వచ్చి నేను తొందరగా వెళ్తున్నాను, ఎందుకంటే ఐ హ్యావ్ టు టాక్ మోర్ ఆన్ ది అడ్రినల్ గ్లాండ్స్, ఎస్పెషలీ ఆన్ ది ఆండ్రోజెన్స్. థైరాయిడ్ గ్లాండ్ లో మనకు ముఖ్యంగా 2 థైరాక్సిన్ హార్మోన్స్ అండ్ ఒక క్యాల్సిటోనిన్ అనేది, మొత్తం 3 హార్మోన్స్ మేజర్ గా మనకు కనిపిస్తాయి. మెయిన్ ఏంటంటే ట్రై అయోడోథైరోనైన్ అండ్ దెన్ థైరాక్సిన్, calcitonin is a very fantastic and very, very powerful hormone that controls the calcium, serum calcium levels. ఇంతకుముందు చెప్పాను దివ్యారెడ్డి గారి గురించి, అమ్మాయికి జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి, calcitonin was not responding properly because of the inhibition of the vitamin D, low absorption of the vitamin D and all. So that is how we have done. So థైరాయిడ్ హార్మోన్ రిసెప్టార్స్ ఏంటంటే మెయిన్గా ఇవి
ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ పైన డైరెక్ట్గా పనిచేస్తాయి. అంటే న్యూక్లియస్ లోపల ఉండేటటువంటి ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ పైన డైరెక్ట్గా పనిచేస్తాయి న్యూక్లియోప్లాజంలో ఉండేటటువంటి. సో దే కెన్ బ్రేక్ త్రూ ద న్యూక్లియస్ మెంబ్రెయిన్ బై సెల్ సిగ్నలింగ్ మెకానిజం, ఎస్పెషలీ ద థైరాక్సిన్. దట్ ఈస్ ద రీజన్ వై. అంటే ఇక్కడి నుంచి మొదలవుతుంది మనకు. ఇక్కడి నుంచి ఏంటంటే పెరిఫెరల్గా యాక్ట్ చేసేటటువంటి హార్మోన్స్ తగ్గిపోతూ కోర్లో అంటే లోపలికి వెళ్ళిపోయి, అంటే స్టెరాయిడ్ హార్మోన్స్, నెక్స్ట్ స్టెరాయిడ్ హార్మోన్స్ వస్తాయి. ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పైనే అంటే సూపర్ఫిషియల్ గా పైన మాత్రమే పనిచేసేటటువంటి హార్మోన్స్, తర్వాత ఏంటంటే సెల్ యొక్క లోపల ఉండేటటువంటి న్యూక్లియస్ లోపలికి పనిచేయడం వల్ల ఏమవుతుందంటే ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా. న్యూక్లియస్ లో డైరెక్ట్ గా జీన్స్ లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి జీన్స్ ని ఆ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయించి తర్వాత mRNA తయారు చేసి ప్రోటీన్స్ ని సృష్టించేట. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ డిస్క్రిమినేషన్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. ఐఎమ్ టెల్లింగ్ యూ. అంటే ఏ ప్రోటీన్ ని ఎప్పుడు నిర్మించాలి. నేను ఇక్కడ సింపుల్గా ఇక్కడ వదిలేస్తే ప్రాబ్లం అవుతుంది. నేను ఒక ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో న్యూట్రిషన్ ని చొప్పించి ఒక ఇంపార్టెంట్ ఒక చిన్న టిట్ బిట్ మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు ఇక్కడ చదువుతున్నారు, ఇంక్రీజెస్ బేసల్ మెటబాలిక్ రేట్, ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్. స్లైడ్ చూడండి. సో స్లైడ్ చదవండి, నేను చెప్తాను. మోస్ట్లీ ద థైరాయిడ్ హార్మోన్ రిసెప్టార్స్ లై ఆన్ ద న్యూక్లియస్ మెంబ్రెయిన్, హెన్స్ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్. రైట్, అంటే డైరెక్ట్ గా జీన్స్ పైన ట్రాన్స్క్రిప్షన్ పైన పనిచేస్తూ increases basal metabolic rate. Next is important, discrimination in protein synthesis. అంటే ఏ ప్రోటీన్లను తయారు చేయాలి, అది ఇంపార్టెంట్. ఏది లేదు, ఏది అవసరము, ఏది ఎప్పుడు అవసరము అనేది ప్రోటీన్లను తయారు చేయాలి లేదా సింథసైజ్ చేయాలి. ఇక్కడ మనము ప్రోటీన్స్ తీసుకుంటుంటాం. జనరల్గా ఏంటంటే దేర్ ఆర్ 20 సబ్ యూనిట్స్ ఆఫ్ ప్రోటీన్స్ like leucine, isoleucine, serine, guanine, thymine, cytosine, guanine, glutamine. So many are there. Almost 20 are there. ఇందులో కొన్ని ఏంటంటే some proteins, కొన్ని మాంసకృతులు ఏంటంటే మనము తీసుకున్నప్పుడు డైజెస్ట్ అవుతాయి. ఓకే, కొన్ని డైరెక్ట్ ఫార్మ్స్ లోనే అబ్జర్వ్ అవుతాయి. వెరీ రేర్గా కొన్ని డైరెక్ట్ ఫార్మ్స్ లో అబ్జర్వ్ అవుతాయి. డైజెస్ట్ అయినటువంటి ప్రోటీన్స్ ఏమవుతాయంటే మోస్ట్లీ వాటి ఫేట్ ఏంటంటే, డైజెస్ట్ అయినటువంటి ప్రోటీన్స్ యొక్క ఫేట్ ఏమవుతుందంటే దే ఆర్ అల్టిమేట్లీ యూజ్డ్ ఫర్ ఎనర్జీ పర్పసెస్. ఇఫ్ నాట్ యూజ్డ్ దే విల్ బి స్టోర్డ్ యాజ్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్. సో దట్ ఈస్ కాల్డ్ గ్లూకోనియోజెనిసిస్ అంటారు. సో లివర్లో గ్లూకోనియోజెనిసిస్ ద్వారా తయారవుతుంది. తమాషా ఏంటంటే ఈ తయారయ్యేటప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్సో ఈజ్ స్టోర్డ్ యాజ్ అ గ్లైకోజన్, లివర్ గ్లైకోజన్. నాట్ ఓన్లీ కార్బోహైడ్రేట్ సోర్సెస్ మాత్రమే గ్లైకోజన్ వస్తుందని కాదు, చాలా సోర్సెస్లో నుంచి గ్లైకోజన్ తయారవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ గ్లైకోజన్ అనేది. దాన్ని కూడా మనం చెప్పుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఈ మెయిన్ డిస్క్రిమినేషన్ ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ ఎందుకు ఆ డిస్క్రిమినేషన్ అవసరము మన యొక్క జీవ ప్రక్రియల్లో, అంటే ఈ యొక్క హ్యూమియోస్టాటిస్ అంటే జీవ ప్రక్రియ సమతుల్య స్థితికి సంబంధించినటువంటి ప్రక్రియల్లో ఎందుకు అది అవసరము అంటే తప్పకుండా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మనం బఫర్ సిస్టమ్ గురించి చెప్పుకుంటూ వచ్చాం. బఫర్ సిస్టమ్ నేను చెప్పాను చాలా బఫర్స్ ఉన్నాయి హ్యూమన్ బాడీలో. ఒకటేంటంటే కెమికల్ బఫర్ సిస్టమ్ ఉంది, రెండోది ప్రోటీన్ బఫర్ సిస్టమ్ ఉంది అని చెప్పాను. సో కెమికల్ బఫర్ సిస్టంలో మనకు ఏంటంటే అయాన్ బఫర్ సిస్టమ్ కూడా ఉంది ఒకటి, అదే బైకార్బోనేట్ అయాన్ బఫర్ సిస్టమ్ అది. తర్వాత ప్రోటీన్ బఫర్ సిస్టంలో హిమోగ్లోబిన్ ఇస్ పవర్ఫుల్ బఫర్ అని కూడా చెప్పాను. అలానే సమ్ ప్రోటీన్స్ ఆర్ రియల్లీ పవర్ఫుల్ బఫర్స్. ఎస్పెషలీ మనం చాలా మంది అనుకుంటుంటాం ఏంటంటే ప్రోటీన్ క్యాటబలైజ్ అయినప్పుడు, ఎనర్జీ సోర్స్ గురించి ప్రోటీన్ క్యాటబలైజ్ అయినప్పుడు చాలా మంది తెలుసుకోవాలి. జనరల్గా ఇన్ జనరల్ కండిషన్స్ కూడా, నార్మల్ కండిషన్స్ కూడా, నార్మల్ హ్యూమన్ బీయింగ్ కూడా ప్రోటీన్ ఆల్సో గివ్ సమ్ ఎనర్జీ
అప్ టు 5 to 12% వరకు ప్రోటీన్ నుంచి కూడా మనము ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటే ఏటీపీని ప్రొడ్యూస్ చేసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. 5 to 10%. ఇది పెరుగుతుంది కూడా, ఈవెన్ 20-25% వరకు పెరుగుతుంది ఎక్సర్సైజింగ్ కండిషన్స్ లో. ఎప్పుడు పెరుగుతుంది అనేది మళ్ళీ చెప్తాను, ఎందుకంటే కొన్ని కండిషన్స్ లో ఏదైతే కొంత సబ్స్ట్రేట్స్ అవైలబిలిటీ లేకపోతే దీనిపైకి వస్తుంది, బాడీ ప్రిఫర్ చేస్తుంది. ఒకటి దొరకకపోతే ఇంకో దానికి వస్తుంది, అది పక్కన పెడతాం ఫస్ట్. సో ప్రోటీన్ సింథసిస్ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రోటీన్ కెటబలైజ్ అయినప్పుడు అమ్మోనియా రిలీజ్ అవుతుంది మనకు తెలుసు. ఇట్ ఇంక్రీజెస్ అసిడిటీ, ఇట్ షుడ్ బి రిమూవ్డ్. సో దేర్ ఆర్ 2 different ఫేట్స్ ఫర్ ద అమ్మోనియాకి 2 ఫేట్స్ ఉన్నాయి. ఒకటి యూరియా సైకిల్లోకి ఎంటర్ అవ్వడము, లివర్లోకి వెళ్ళి యూరియాగా కన్వర్ట్ అవ్వడం, దెన్ ఇట్ గోస్ టు ది kidney and then it is avoided. That is one way, because urea can be transfused and then avoided. But not all the ammonia will enter into the liver. So చాలా వరకు దాదాపు 30-40% ammonia will be circulating in the blood, and it enters directly into the kidney, but which cannot be transfused, it cannot be sent out. అన్లెస్ ఈ అమ్మోనియంగా మారితే తప్పితే దానికి వచ్చి ట్రాన్స్ఫ్యూషన్ ఉండదు, అంటే ఎక్స్చేంజ్ కెపాసిటీ ఉండదు. సో దట్ ఈస్ వై NH3 అమ్మోనియా షుడ్ బికమ్ NH4+. మీరేమి జగ్లరీ అనుకోవద్దు, సింపుల్ ఇది. అప్పుడు ఏమవుతుందంటే, సో ఇట్ మీన్స్ NH3 యాక్సెప్ట్స్ 1 hydrogen ion. హైడ్రోజన్ ఏం చెప్పుకున్నాం నిన్న, ఇట్ ఈస్ అ ప్రోటాన్. It increases the acidity of the blood. So hydrogen ions should be eliminated at any cost. Not the lactic acid. I am talking again, malli cheptunnanu, lactic acid is not the dangerous thing. The lactate and the hydrogen ion is the dangerous. Hydrogen ion should be avoided, should be filtered, should be sent out or used. So hydrogen ion should be used or should be sent out. Ikkada ammonia ni bayataku pampe kramamlo హైడ్రోజన్ అయాన్ని కూడా ఒకటి అటాచ్ చేసుకొని అమ్మోనియంగా మారేది బయటకు వెళ్తుంది. మనకు 2 అడ్వాంటేజెస్ కలుగుతాయి ఈ బఫర్ సిస్టమ్. దిస్ ఇస్ కాల్డ్ అమ్మోనియా బఫర్ సిస్టమ్. అమ్మోనియా ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఇంతవరకు అమ్మోనియాని ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ గా చూస్తున్నాం కదా. అదే అంటే మనకు సైన్స్ తెలిసే కొద్దీ, మనం బాగా లోపలికి వెళ్ళి బాగా అర్థం చేసుకునే కొద్దీ మనకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈ యొక్క అమ్మోనియం బఫర్ సిస్టమ్ తెలిసిన తర్వాత మనకు ఆశ్చర్యమైనటువంటి ఏంటంటే, బాడీ అదే పనిగా అవసరమైన విధంగా అమ్మోనియాని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. దేని ద్వారా? ఒక పర్టికులర్ ప్రోటీన్ ఉంటుంది, దాన్ని గ్లూటమైన్ అనేటటువంటి ప్రోటీన్. సో పర్టికులర్గా గ్లూటమైన్ అనేటటువంటి ప్రోటీన్ని మనకు కిడ్నీస్ లో సింథసైజ్ చేసేటటువంటి కెపాసిటీని మనకి ఇది థైరాక్సిన్ ఇస్తుంది. ట్రై టు అండర్స్టాండ్. సో చాలా ఎఫెక్టివ్గా హ్యూమన్ బాడీ ఈస్ ఎ మిరకులస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటర్. ఇంతకన్నా మించిన కంప్యూటరు మనకు అసలు దొరకదు. మనకు బయోలాజికల్ సిస్టమ్ ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి ఉంటుందంటే, మనము డిస్టర్బ్ చేస్తే తప్పితే అది డిస్టర్బ్ కాదు. ఒకవేళ మనం డిస్టర్బ్ చేసినప్పటికీ, అంటే ఎక్సర్సైజ్ చేసినప్పటికీ కూడా ఇంటర్నల్ గా అది ఏం చేస్తుందంటే, అది కావాల్సిన విధమైనటువంటి సమతౌల్య స్థితిని తిరిగి పొందేదానికి ఇవన్నీ కూడా అవి చేసుకుంటూ వస్తాయి ఆటోమేటిక్ గా. అందుకే మనకు డిఫరెంట్ బఫర్ సిస్టమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్యారియర్ సిస్టమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ సెల్ సిగ్నలింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. కొన్ని ప్రోగా పనిచేస్తాయి, కొన్ని యాంటీగా పనిచేస్తాయి, కొన్ని అవసర విధంగా బ్యూటిఫుల్ గా కంట్రోల్ చేసుకుంటూ వస్తాయి. సో ఇది ఒకటి. ఇంకా ఉన్నాయి ఏ విధంగా మనకు కొన్ని డిసైడ్ చేస్తాయి అనేటటువంటిది. అది కూడా నేను కొంచెం నెక్స్ట్ ఇంకో చోట చెప్తాను నేను. దెన్ పారాథైరాయిడ్ హార్మోన్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది, బట్ ఇట్ ఇస్ సీన్ ఫ్రమ్ ది పోస్టీరియర్ సైడ్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్. చిన్న బటన్స్ లాగా ఉన్నాయి. ఇది సింపుల్గా ఏంటంటే, క్యాల్సిటోనిన్కి యాంటీథెటికల్గా, అంటే ఆపోజిట్ ఫంక్షన్ని నెరవేరుస్తుంది.
మనం ఇంతకుముందు ఏం చూసాము, క్యాల్సిటోనిన్ వెనక్కి వస్తే క్యాల్సిటోనిన్ కంట్రోల్స్ ద సీరం కాల్షియం లెవెల్స్ బై ఇన్హిబిటింగ్ ఆస్టియోక్లాస్ట్ యాక్టివిటీ అండ్ బై ఎగ్జర్టింగ్ కాల్షియం అండ్ ఫాస్ఫేట్ త్రూ కిడ్నీస్. సో కాల్షియంని ఇది ఏం చేస్తుంది, ఎక్స్క్రీట్స్, అంటే హైపర్ క్యాల్సీమియా అనేటటువంటి కండిషన్, అంటే ఎక్కువ కాల్షియము సర్క్యులేషన్లో ఉన్నప్పుడు ఇది టోన్ చేస్తుంది, కాల్షియంని టోన్ చేస్తుంది, తగ్గిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఆస్టియోక్లాస్ట్లు అనేటటువంటివి అవి ఆస్టియోక్లాస్ట్లు తగ్గిస్తాయి, అంటే కట్ చేసి పంపిస్తాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో కాల్షియంని తగ్గించేటటువంటి పరిస్థితి. సో కాల్సిటోనిన్ డామినేట్ చేస్తే పరిస్థితి ఏమవుతుంది, కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి. కాల్సిటోనిన్ ఎప్పుడు డామినేట్ చేస్తుంది అనేటటువంటిది చూస్తే వెన్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ డి విటమిన్ అండ్ కొలెస్ట్రాల్. సో ఇవి న్యూట్రిషన్ అంటారు, అంటే ఎక్సర్సైజ్ న్యూట్రిషన్, అంటే ఎక్సర్సైజ్ ఫిజియాలజీలోనే ఒక భాగం అది కూడా. సో అది కూడా మనము తెచ్చి మనం అర్థం చేసుకుంటే మనకు నిజంగా మనం మంచి కోచ్లుగా కానీ, లేకపోతే అఫ్ కోర్స్ అదర్వైజ్ కూడా ఒకటి ఎట్లా ఉందంటే, ఒక వ్యక్తికి అన్నీ తెలియాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. దాన్ని కూడా నేను అవసరం అని చెప్పను. మొత్తం ఇప్పుడు నేను చదువుతున్నాను కాబట్టి నాలాగా అందరు చదవాలి అని చెప్పను, కోచెస్ అందరు చదువుకోవాలని చెప్పను. కానీ కోచెస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ ఫిజియాలజీకి, నిన్న కిషోర్ గారు అన్నారు కరెక్ట్ మాట ఏంటంటే, ఎక్సర్సైజ్ ట్రైనింగ్ అనేటటువంటిది, హై పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ అనేది ఎక్సర్సైజ్ ఫిజియాలజీకి ఎక్స్టెన్షన్ గా చూడాలి అని. కరెక్ట్ అది. సో ఎక్సర్సైజ్ ఫిజియాలజీ అనేది బేసిస్, ట్రైనింగ్ ఈజ్ ద సెకండరీ, ట్రైనింగ్ ఈజ్ అన్ అవుట్కమ్. ఈ దీనిలో నుంచి వచ్చేటటువంటి దాన్ని అవుట్కమ్. అందువల్ల ఏంటంటే ఈ అమెరికా లేదా యూరోపియన్ కంట్రీస్ లో ఏంటంటే కోచ్ will just monitor the program designed by the exercise physiologist and the physio ఉంటాడు, physio కూడా ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళకి ఒక టీమ్ లాగా పనిచేస్తుంది. స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ఉంటారు, బట్ దే విల్ సిట్ అండ్ టుగెదర్ అండ్ దే విల్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ డన్. ఆల్ ఇన్ వన్ అప్రోచ్ అనమాట, ఇక్కడ ఆల్ ఇన్ వన్ అప్రోచ్. సో నేను కోచ్, నాకు అన్ని తెలుసు, నేను చెప్పింది కరెక్ట్. మీరు ఒకవేళ కోచ్ ఎవరిలో చూస్తా ఉంటే కూడా ఏమనుకోవద్దండి, నేను ఉండేది ఫ్రాంక్ గా చెప్తున్నాను, నేను ఇలానే మాట్లాడతాను, నేను ఎక్కడైనా కానీ ఫోరమ్స్ లో నేను ఇలానే మాట్లాడతాను. నేను తప్పు అయితే మాట్లాడినని నేను మాత్రం అనుకుంటున్నాను సీరియస్ గా. ఎందుకంటే ఆల్ ఇన్ వన్ అప్రోచ్ వల్లనే ఇండియాలో స్పోర్ట్స్ కోచింగ్ అనేది ఇంటెన్సిఫై కాలేకపోతా ఉంది. టాప్ లెవెల్ స్పోర్ట్స్ కోచింగ్ దొరకడం లేదు కూడా. దిస్ మై ఓపెన్ ఒపీనియన్. Now we have come to a very important stage in the endocrine, hormonal system లో. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను, ఊరికే పిక్చర్ చూడండి. నేను ముందుగానే చెప్పాను నేను మీకు, బికాస్ నాకు ఫిజియాలజీ మాత్రమే నేను ఇది, బికాస్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ అనేటటువంటి ఫోరం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి నేను అనాటమీ, మైక్రో అనాటమీ టచ్ చేయనని ముందుగానే చెప్పినా. నేను నాకు రాదనేది కాదు, టచ్ చేయండి. ఎందుకంటే టైం వేస్ట్, తెలుసుకొని ఏం చేయలేము అనేది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మెడికల్ ఎక్స్పర్ట్స్కి, మెడికల్ డాక్టర్స్ కూడా ఒక స్టేజ్లో అనాటమీ ఫస్ట్ సబ్జెక్ట్, ఎంబీబీఎస్లో చదివేది ఫస్ట్ సెమిస్టర్లో మొట్టమొదటి సబ్జెక్ట్ అనాటమీ, రెండో సబ్జెక్టు ఫిజియాలజీ, అంతే అక్కడికి అయిపోతుంది. తర్వాత అంతా అప్లికేషన్స్లో వెళ్ళిపోతారు, మొత్తం అప్లికేషన్లో. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళు దే డోంట్ స్టడీ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ. దర్ ఇస్ నో ఎక్సర్సైజ్ ఫిజియాలజీ ఇన్ ఎంబీబీఎస్. దట్ ఈస్ ఎ సపరేట్ స్ట్రీమ్ నౌ. దే ఆర్ టేకింగ్ అ సపరేట్ ఎండీస్ అండ్ దెన్ డాక్టరేట్స్, వాళ్ళు ఆ స్టేజ్ తీసుకుంటున్నారు కానీ బట్ ఎంబీబీఎస్లో చదవరు. సో అడ్రినల్ గ్లాండ్ అనేటువంటి దాంట్లో చూసారంటే మీకు మధ్యలో బెడిల్లో పైన 3 లేయర్స్ ఉంటాయి. ఇవి దాని నుంచి ఏమేమి అనేటటువంటిది మనం చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నిన్న మనం ఏదో డిస్కస్ చేద్దాము, హైపర్ ఆండ్రోజెనిజం అమాంగ్ ఉమెన్ అనేటటువంటి విషయాన్ని డిస్కస్ చేస్తామంటే మీకు ఇప్పుడు ఒక క్లియర్ పిక్చర్ మీకు ఇస్తాను అసలు. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అసలు ఏంటి టెస్టోస్టెరాన్ ఏంటి, దాని యొక్క పని ఏంటి, అది అసలు ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, అది ఏ విధంగా తయారవబోతుంది, ఎలా అనేటటువంటిది, మరి ఏంటి ఎఫెక్ట్స్ ఏంటి, మరి అది ఉమెన్లో ఉంటుందా లేదా ఏంటి అనేది చెప్తాను. మీకు ఈ పిక్చర్ చూడండి. ఫస్ట్ 3 లేయర్స్ ఉన్నాయి, తర్వాత లాస్ట్లో మెడిల్లా అనేటటువంటిది ఉంది. మొదటిది జోనా గ్లామరిలోజా. సో దాని అడ్రినల్ కార్టెక్స్లో పై భాగము, అంటే పైన లేయర్ అనమాట, పైన ఉండేటటువంటి పదాన్ని.
అక్కడి నుంచి మినరలోకార్టికాయిడ్స్. మినరలోకార్టికాయిడ్స్ అంటే కార్టికల్ ఏరియా నుంచి పుట్టింది కాబట్టి మినరల్ని కంట్రోల్ చేసేటటువంటి, ఇట్స్ వెరీ సింపుల్ టు రిమెంబర్. కార్టికాయిడ్స్ అంటే జనరేటెడ్ ఇన్ కార్టెక్స్, అండ్ వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ కంట్రోల్స్ ది మినరల్స్. What are the minerals? Sodium, potassium, chloride. These are all sodium, potassium, and these are all minerals. So aldosterone, దానికి aldosterone అని పేరు పెట్టారు. మినరలోకార్టికాయిడ్ అనేది అదొక ఫంక్షన్, దానికి aldosterone. అలాగ నెక్స్ట్ దానికి వస్తే అడ్రినల్ కార్టెక్స్కి వస్తే గ్లూకోకార్టికాయిడ్స్ అనేటటువంటివి రిలీజ్ అవుతాయి అని అన్నారు. అది ఆల్రెడీ మళ్ళీ అదే కార్టికాయిడ్స్ అంటే కార్టెక్స్ నుంచి రిలీజ్ అవుతుంది. అది ఏం పని చేస్తుంది? గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తుంది. సో గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తుంది, లేదా ఈ గ్లైకోజెనాలైసిస్, గ్లూకోనియోజెనిసిస్, గ్లైకోలసిస్ వీటన్నిటిలోనూ కూడా నియంత్రణని చూపిస్తుంది. చూపించేటటువంటి ఒక గ్రూప్ ఆఫ్ హార్మోన్స్ జోనా ఫాసిక్యులాటా. జోనా ఫాసిక్యులాటా అంటే మిడిల్లో ఉండేటటువంటి ఇవి ముఖ్యంగా ప్రధానమైన హార్మోన్ మాత్రం కార్టిసాల్. Then corticosterone is there, cortisone is there, but mainly cortisol. తర్వాత నెక్స్ట్ దగ్గరికి వస్తే జోనా రెటిక్యులారిస్, అడ్రినల్ కార్టెక్స్ అనేది. ఇది లాస్ట్ పొర, మిడిల్ పైన ఉండేటటువంటి పొర. ఇక్కడ నుంచి ఆండ్రోజెన్స్ అంటే సెక్స్కి సంబంధించి సెక్స్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేసేటటువంటి హార్మోన్స్ని ఆండ్రోజెన్స్ అని అంటాము. ముఖ్యంగా ఆండ్రోజెన్స్ ఆర్ మెంట్ ఫర్ మాస్కులనైజేషన్, అంటే మగవాడికి అవసరమైనటువంటి రూపురేఖలు, మగవాడి యొక్క లక్షణాలని ఇచ్చేటటువంటివే ఆండ్రోజెన్స్. ఇక్కడే చాలా ఇంపార్టెంట్ సీక్రెట్ దాగి ఉంది. అది నేను చెప్తాను. నేను ఒక పిక్చర్ చూపించి చెప్తాను. నెక్స్ట్ అటర్నల్ మెడుల్లా అనేటటువంటి దానిలో మళ్ళీ ఏంటంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మెడుల్లా మళ్ళీ ఏంటంటే అక్కడ మళ్ళీ మనకు నర్వస్ టిష్యూ కనిపిస్తుంది. సో అది న్యూరో ఎండోక్రైన్ అంటే ఈ నర్వస్ టిష్యూ ఏదో చెప్తున్నాను, ఇది మళ్ళీ ఒక బ్రెయిన్ లాగా అనమాట. ఇక్కడ ఒక చిన్నపాటి బ్రెయిన్ లాగా నర్వస్ టిష్యూ, ఒక క్లస్టర్ ఆఫ్ మెడుల్లాలో న్యూరాన్స్ ఉంటాయి. న్యూరాన్స్ ఏంటంటే ఈ న్యూరాన్స్ ద్వారా, మెడుల్లాలో ఉండే న్యూరాన్స్ ద్వారా స్ట్రెస్ హార్మోన్ అయినటువంటి ఎఫినెఫ్రిన్, నార్ ఎఫినెఫ్రిన్ ఆర్ అడ్రినలిన్, నార్ అడ్రినలిన్, both are one and same, epinephrine or adrenaline or norepinephrine or noradrenaline, one and the same. Just say epinephrine లేదా adrenaline అనుకోండి. ఓకే ఫైన్. ఇప్పుడు మీరు జోనా రెటిక్యులారిస్ అని మూడో దాంట్లో ఆండ్రోజెన్స్ అనేటటువంటి ఇట్ స్టిమ్యులేట్స్ మాస్కులైజేషన్. అందులో అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఏంటి అంటే డిహైడ్రో ఎపి ఆండ్రోస్టెరాన్, డిహెచ్టి గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఈజీ టు అండర్స్టాండ్ పిక్చర్. నేను ఇందులో ఒక బ్లూ బాక్స్ డెవలప్ చేశాను. మీకు యాక్చువల్గా నేను పంపించిన దాంట్లో ఉందో లేదో అది మీకు నేను యాక్చువల్గా పెట్టాను. నేను ఇంత మునుపు ఒక చిన్న ఐడియా వచ్చి ఇమీడియట్గా ఒక బ్లూ బాక్స్ చేశాను. బహుశా నేను లింక్ ఇచ్చినప్పుడు అది చేయలేదు అనుకుంటాను. బహుశా ఉంటే పర్వాలేదు సార్. ఇప్పుడు ఏంటంటే నేను వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఈజ్ సెక్షువల్ డైమార్ఫిజం. అంటే యాక్చువల్గా మనం కూడా ఎటువంటి జంతువుల నుంచి అంటే ఎవల్యూషన్ ప్రాసెస్లో సైన్స్ చెప్పేటటువంటి జీవ పరిణామ క్రమంలో మనం కూడా ఒకప్పుడు ఏకలింగ జీవులుగానే ఉన్నాము అనేది ఒక ఇదనమాట, ఒక సైంటిఫిక్ థాట్, హైపోథెసిస్. అక్కడి నుంచి మనకు సెక్షువల్ డైమార్ఫిజం కొన్ని మిలియన్ సంవత్సరాల ముందే మొదలయ్యి ఇంకా మనము జీవ పరిణామంలోనే ఉన్నాము, ఇంకా పూర్తి స్థాయిలో పరిణితి చెందలేదు. అందువల్లనే ఈ యొక్క బ్లూ బాక్స్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూపించేటటువంటి మొదటి మూడు బ్లూ, గ్రీన్, ఆరెంజ్ ఉంది కదా, ఈ మూడు వచ్చి మీకు అడ్రినల్ కార్టెక్స్ భాగాలు ఈ మూడు చూసారంటే జోనా గ్లోమెరులాగా మనం ఇంకొక చూసాము. జోనా ఫాసిక్యులాటా అంటే పైన కార్టెక్స్ లో ఉండేటటువంటి మూడు పొరలు జోనా రెటిక్యులారిస్. జోనా రెటిక్యులారిస్ లో ఆండ్రోజన్స్ ఉత్పత్తి అవుతాయి అని అన్నాం. ఇదేంటంటే బాగా చూడండి, ఇది సో అడ్రినల్ కార్టెక్స్ కి సంబంధించింది. ఇది కామన్, బోత్ మెన్ అండ్ ఉమెన్ కి ఇది కామన్.
ఈ ఎల్లో దగ్గరకు వచ్చేటప్పటికి పెరిఫెరల్ టిష్యూ అని అన్నాం. పెరిఫెరల్ టిష్యూ, ఈ ఎల్లోది మీరు ఓవరీస్గా చూడండి, ఓవరీస్గా చూడాలి. ఇక్కడ ఈ బ్లూ బాక్స్ మొత్తం చూడండి, ఈ బ్లూ బాక్స్ మొత్తం ఇదేమో ఇక్కడ ఆండ్రోజన్ డిహైడ్రో ఎపి ఆండ్రోస్టెరాన్ అనేది డిహెచ్డి వచ్చిన తర్వాత ఆండ్రోస్టెనోడియాన్ గా మారుతుంది. ఇది కామన్ ఎవరికి, మొత్తం మగవాళ్ళకైనా కానీ ఆడవాళ్ళకైనా కానీ. అంటే ఓవరీస్ లో కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుంది, టెస్టిస్ లో కూడా ఇదే ప్రాసెస్. అంటే ఇదేమవుతుందంటే ఇక్కడ ఉండేటటువంటి ఆండ్రోజన్ జోనా రెటిక్యులారిస్, అంటే మనకు ఇక్కడ ఉండేటటువంటి అడ్రినల్ కార్టెక్స్ లో డిహెచ్డి ఏదైతే ఉందో అది ప్రీకర్సర్, అది అన్నిటికీ కూడా మూలం డిహైడ్రో ఎపి ఆండ్రోస్టెరాన్ అనేది కామన్ గా అటు లేడీస్ లో కానీ అంటే ఉమెన్ లో కానీ అటు మెన్ లో కానీ కామన్ గా అడ్రినల్ కార్టెక్స్ లో లాస్ట్ అయినటువంటి జోనా రెటిక్యులారిస్ లో తయారైన తర్వాత అది ఓవరీస్ కానీ టెస్టిస్ కానీ పంపబడతాయి. అంటే మగవాళ్ళకైతే టెస్టిస్ కి, ఆడవాళ్ళకైతే ఓవరీస్ కి వెళ్తాయి. ఇది సో ఇది తీసుకున్నారంటే ఆండ్రోస్టెనోడియాన్ అనేది ఆడవాళ్ళల్లో ఉంటుంది, ఎందుకంటే ఇది కామన్ కాబట్టి. ఆడవాళ్ళల్లో అదే టెస్టోస్టెరాన్ గా మారుతుంది. ఇప్పుడు బాగా చూడండి, ఆండ్రోస్టెనోడియాన్ ఇవేమో ఈస్ట్రోజన్స్ అంటే ఉమెన్ కి సంబంధించినటువంటి హార్మోన్లు, అంటే ఓవరీస్ లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఉమెన్ కి సంబంధించిన హార్మోన్లు. సో ఈస్ట్రాన్, ఈస్ట్రడయాల్, డైహైడ్రో టెస్టోస్టెరాన్. మీరు డైహైడ్రో టెస్టోస్టెరాన్ అగైన్ మర్చిపోండి, ఇది పక్కన పెడదాం. సో మెయిన్ ఏంటంటే ఈస్ట్రాన్ అండ్ ఈస్ట్రోడయాల్. ఈస్ట్రోడయాల్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ ఇన్ యూటిలైజింగ్ ది ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ మేకింగ్, అంటే యొక్క ఓవరీ మెచ్యురేషన్, ఆ అదర్ ప్రాసెస్ అన్ని కూడా ఈస్ట్రోడయాల్ ద్వారా జరుగుతుంది. అంటే ఏంటంటే మీరు బాగా చూసారంటే ఉమెన్ లో ఇది కామన్ గా ఇది అందరిలోనూ ప్రొడ్యూస్ అవుతుంది అడ్రినల్ కార్టెక్స్ లో. అక్కడి నుంచి ఉమెన్ సంబంధించిన ఓవరీస్ లో ఎంటర్ అవుతుంది ఆండ్రోస్టెనోడియాన్. అరోమటేస్ అనేటటువంటి ఒక ఎంజైమ్ వల్ల ఎస్ట్రోన్ గా కన్వర్ట్ అవుతుంది, తిరిగి అదే అరోమటేస్ వల్ల ఎస్ట్రోడయాల్ గా కన్వర్ట్ అవుతుంది. ఒక్కోసారి ఫర్దర్ టైం ఉంటే ఆండ్రోస్టెనోడియాన్ అనేటటువంటిది సమ్ టైమ్స్ టెస్టోస్టెరాన్ గా కూడా మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే టెస్టోస్టెరాన్ అందరికీ అవసరం. ఎందుకు అవసరము? టు బిల్డప్ మసిల్. టెస్టోస్టెరాన్ అంటే ఏంటంటే ఇది ఎందుకు మనకు ఇది ఆడవాళ్ళల్లో కూడా కనిపిస్తుంది అని అంటే బికాస్ we have to have the muscular system, whether woman or whatever it is, that is a common steroid hormone, that is a common steroid anabolic hormone. సో అది మగవాళ్ళకి అవసరము, ఆడవాళ్ళకి అవసరము. అయితే ఆడవాళ్ళలో కాస్త తక్కువ జనరేట్ అవుతుంది, మగవాళ్ళలో జనరల్గా అయితే బాగా ఎక్కువ జనరేట్ అవుతుంది. అందువల్లే మాస్కులైనిటీ అంటారు, అంటే మసిల్ పవర్. ఈక్వాలిటీ బిఫోర్ లా is different, equal status is different. I'm not going into that. Equal, so అందరు ఈక్వలే. కాకపోతే ఏంటంటే బికాస్ ఆఫ్ ది టెస్టోస్టెరాన్, ఇట్ ఇస్ ప్రూవ్డ్, బికాస్ ఆఫ్ ద టెస్టోస్టెరాన్ డిఫరెన్సెస్ జనరల్ గా మగవాళ్ళలో అయితే దాదాపుగా 25 ng/dl అంటే కనిపిస్తుంది బ్లడ్ లో. బట్ జనరల్ లో ఉమెన్ లో అయితే 5 ng/dl కనపడాలి, అంతకన్నా మించితే. Now I want to tell you what is this is. If the testosterone is dominating, and for example if aromatase is not there, this enzyme is not working, the conversion of the testosterone to estradiol is failed. Testosterone, even if the aromatase is not there in a woman enough, then testosterone get dihydrotestosterone. Again, it is 10 times potent than the testosterone. అంటే 10 ఇంతలు ఎక్కువగా టెస్టోస్టెరాన్ కన్నా పనిచేస్తుంది. కానీ ఈ కన్వర్షన్ చాలా తక్కువ జరుగుతుంది లేడీస్ లో, టెస్టోస్టెరాన్ ఎక్కువనే కనిపిస్తుంది. ఈ విధంగా ఈ యొక్క చిన్న ఈ ప్రాసెస్, కన్వర్షన్ ప్రాసెస్ ఫెయిల్ అవ్వడాన్ని హైపర్ ఆండ్రోజెనిజం అమాంగ్ ది ఉమెన్ అని అంటారు. సో హైపర్ ఆండ్రోజెనిజం అమాంగ్ ది ఉమెన్ ఎందుకు అవుతుంది ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. సో testosterone is commonly seen in the gonads, both men and women,
బట్ ద టెస్టోస్టెరాన్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ ద ఉమెన్. దట్ ప్రాసెస్ ఈస్ బ్లాక్డ్. ఆ ప్రాసెస్ ఎప్పుడైతే బ్లాక్ అయ్యిందో మనకు టెస్టోస్టెరాన్ డామినెన్స్ ఉమెన్ లో కనిపిస్తుంది. ఆ ఫీచర్స్ ఉమెన్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ డైహైడ్రోటెస్టోస్టెరాన్ గా మారుతుంది, కొంతవరకు మారినప్పుడు ఈ ఫీచర్స్ మరీ ఎక్కువగా కూడా కనిపిస్తాయి. బికాస్ ఈస్ట్రోడయాల్, ఈస్ట్రాన్ విచ్ ఆర్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ ది ఉమెన్ ఫీచర్స్ ఆర్ నాట్ దేర్. అవి పనిచేయవు కాబట్టి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. నేను ఇక్కడ అంటాను, ఇది వాళ్ళకి నేచురల్ గా వచ్చింది లేదా కలుగ చేసుకొని చేసినటువంటిదా అనేటటువంటిది చెప్పడం కష్టం. ఎందుకంటే వాడా ఏం చేయగలుగుతుంది అంటే, వాడా ఓన్లీ పెరిఫెరల్ గా కనపడే వాటిని మాత్రమే టెస్ట్ చేస్తుంది. కనపడని ప్రాక్టీసెస్ చాలా ఉన్నాయి. అది యాక్చువల్గా గ్రోత్ హార్మోన్ అప్పుడే నేను చెప్పుండాలి. గ్రోత్ హార్మోన్ యాక్చువల్గా మనం గ్రోత్ హార్మోన్ చూసాం కదా, పెట్యూటరీ గ్రోత్ హార్మోన్, it causes everything, and it is an anabolic hormone. It increases the glycolysis, it increases the blood pressure, it increases everything, and in alliance with the other things, of course. అది పక్కన పెట్టు. అయితే ఈ గ్రోత్ హార్మోన్ ని సింథటిక్ గా చేయొచ్చు. ఇప్పుడు ఉన్నాయి చాలా ఈజీగా సింథటిక్ గ్రోత్ హార్మోన్స్ అనేది మనం తీసుకోవచ్చు. So we can improve our performances very easily. Growth hormones can be improved and taken. 1984 Athens Olympics వరకు, 1984 Olympics, లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ వరకు అసలు మనకు టెక్నాలజీ లేదు. సింథటిక్ గ్రోత్ హార్మోన్ అనేది ఎండోజెనస్ హార్మోన్, అంటే మనమే బాడీలో ఉత్పత్తి అయిన హార్మోన్ ఏదో తెలుసుకోలేని పరిస్థితిలో అప్పటి వరకు గ్రోత్ హార్మోన్ బ్యాన్ కూడా చేయలేదు. 1984లో మొదలు పెట్టారు. ఎందుకు? అప్పుడు ఒక ప్రోటోకాల్ వచ్చింది, ఒక అసే టెక్నిక్ వచ్చింది. గ్రోత్ హార్మోన్, సింథటిక్ గ్రోత్ హార్మోన్ వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. సింథటిక్ గ్రోత్ హార్మోన్ తెలుసుకున్నందుకు మాత్రం ఏం లాభం? ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి ఏమొచ్చారు కొంతమంది, దీన్ని ఏం చేస్తారు, ఈ అరోమాటేస్ ఎంజైమ్ ని బ్లాక్ చేస్తారు. అరోమాటేస్ అయిన ఎంజైమ్ ని బ్లాక్ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా టెస్టోస్టెరాన్ స్టిమ్యులేట్ అవుతుంది. టెస్టోస్టెరాన్, డిహైడ్రోటెస్టోస్టెరాన్లు ఎక్కువగా ఉంటాయి. ఆటోమేటిక్గా you will get all the anabolic growth factors as like any man. ikkada how to detect whether it is natural or unnatural, నేను అందుకనే, because we don't have a technique now, వాడా దగ్గర లేదు. ఎందుకంటే అరోమాటేస్ ని బ్లాక్ చేస్తున్నారా అని తెలుసుకోలేని పరిస్థితి ఉన్నాం మనం. ఒకటి. రెండోది, నేచురల్ గా వాళ్ళకి ఆ డిఫెక్ట్ ఉంటే కూడా అది నేచురల్ గా అది అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి, కానీ అది పారిటీ కింద రాదు. నేను అలానే చూస్తాను. నేను బికాస్ ఐ వాజ్ ఆల్సో ఎ లాయర్, ఐ డిడ్ మై బిఎల్ ఆల్సో విత్ గోల్డ్ మెడల్ ఇన్ విఆర్ లా కాలేజ్. రెగ్యులర్గా చదివాను నేను. ఆ తర్వాతనే నేను బీపీడీకి వెళ్ళాను. నేను ఒక 2-3 months నేను ప్రాక్టీస్ కూడా చేశాను తిరుపతి కోర్టులో. సో ఇంకా నేను ఆ గోల్డ్ మెడల్స్ తెచ్చుకోలేదు, విఆర్ లా కాలేజ్లో అట్లే ఉన్నాయి. సో నాకు అనిపిస్తుంది, నేను అన్ని చూస్తాను. నేను వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా చూశాను. ఎవరి ఆర్గ్యుమెంట్స్ అంటే, ఇక్కడ కేసు మొదలైంది మనకు దీనికి సంబంధించి. క్యాస్టర్ సెమినియా అని చెప్పి సౌత్ ఆఫ్రికన్ లేడీ, షీ వాజ్ అన్ 800 రన్నర్. సో అసలు ఒలింపిక్స్ లో ఎప్పుడూ లేదు, ఇంపాసిబుల్. ఈవెన్ ఒకవేళ హుసేన్ బోల్ట్ ఏమన్నా డిక్లేర్ చేయొచ్చునేమో, కానీ ఓకే వస్తుంది. అతన్ని కూడా ఒక్కోసారి భయపడ్డారు, హుసేన్ బోల్ట్కి వస్తా లేదా 100 meters నెక్స్ట్ ఒలింపిక్స్ అని. బట్ క్యాస్టర్ సెమినియాకి గోల్డ్ వస్తుందని ముందుగానే డిక్లేర్ చేసేసే పరిస్థితి వచ్చేసింది అనమాట. ఆమె నిలబడితే ఓ 15-20 meters, 30 meters, 40 meters లీడ్ 800 meters లో. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మీరు ఒకసారి చూడండి, వీడియోస్ చూడండి. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, ఐ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్ టు సే. యాజ్ ఎ స్పోర్ట్స్ సైంటిస్ట్గా నేను చెప్తాను. ఇప్పుడు నేనంటాను, బికాస్ ఆఫ్ దిస్ షీ యూస్ టు విన్ లైక్ ఎనీథింగ్. బెజింగ్ ఒలింపిక్స్ కొట్పారేసింది ఈజీగా. ముందుగానే అనౌన్స్ చేశారు, క్యాస్టర్ సెమినియా ఇస్ గోయింగ్ టు గెట్ ద మెడల్. ఇంకేంది నాకు అర్థం కాలేదు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎందుకు పోవాలా? ఓన్లీ టు ఫైట్ ఫర్ ద సిల్వర్ మెడల్. సిల్వర్ మెడల్ మాత్రం తెచ్చుకోవడానికి పోవాలన్నా, మేము గోల్డ్ మెడల్ ఇంకెందుకు పోవాలని రష్యన్ బ్లాక్ నుంచి ఒకటే ప్రొటెస్ట్ వచ్చినాయి. మేము రాము, అనవసరంగా పరిగెత్తడం కూడా వేస్ట్, గోల్డ్ మెడల్ ఆల్రెడీ పోతుంది. ఎందుకంటే 30-40 meters లీడు. సరే, మనకు అది ఏమైందంటే, ఆవిడ కోర్టుకు పోయింది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో దీనిపైన ఆర్గ్యుమెంట్స్ చేసింది. ఆవిడ ఫస్ట్ బ్యాన్ రిలీజ్ చేసుకుంది, మళ్ళా బ్యాన్ ఇంపోజ్ అయింది. తమాషా ఏంటంటే, ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ వాళ్ళు సరిగ్గా ఎవిడెన్సెస్ ఇవ్వలేకపోయినారు.
ఎవిడెన్సెస్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఎందుకు ఇవ్వలేకపోయినారో నాకైతే తెలియదు, కానీ కుప్పలుగా ఉన్నాయి ఎవిడెన్సెస్, పబ్లిష్డ్ ఎవిడెన్సెస్, అవి ఇవ్వలేదట. సో వాళ్ళు ఫస్ట్ అలౌ చేశారు, తర్వాత ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేశారంట, మళ్ళీ అలౌ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇంకొక కేసు ఉంది మన జ్యోతి చంద్ సంబంధించింది. సో సేమ్ ప్రాబ్లమే అనమాట. వాళ్ళలో ఎంతవరకు ఉంటుందంటే మెన్లో ఎంత ఉంటుందో టెస్టోస్టెరాన్, డిహైడ్రో టెస్టోస్టెరాన్ ఎంత ఉంటుందో ఒక్కోసారి కొంతమందిలో ఇంకొంత ఎక్కువే ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి పక్కన మామూలుగా నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వీళ్ళు వచ్చి పక్కన నిలబడుకొని పరిగెత్తినప్పుడు ఎక్కడ ఈక్వాలిటీ ఉంది? ఈక్వల్గా ఉన్నటువంటి కంటెస్టెంట్స్ మధ్య పోటీ అనేది కరెక్ట్. నీకు ముందుగానే యు ఆర్ అట్ అన్ అడ్వాంటేజెస్ పొజిషన్, సో యువర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ రాంగ్. మేబీ దానికి ఏమన్నా సపరేట్గా ఉండేటటువంటి ఏదైనా ఉండొచ్చు, కానీ దానికి వేరే వెతుక్కోవాలి. కానీ బట్ ఇన్ మై వ్యూ ఒక్కరి రైట్ గురించి 99 మంది రైట్స్ ని కాల రాయడం మాత్రం తప్పు అని నేను ఆర్గ్యూ చేస్తాను, ఒక్కరి రైట్ గురించి. ఎందుకంటే నేను సీన్ పీపుల్, నేను ఒకటి చూసాను, నేను తల్లిదండ్రులు బాధపడే వాళ్ళని చూసాను ఓడిపోయేటప్పుడు, వాళ్ళకి బాధేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ హైపర్ ఆండ్రోజనిజం అమాంగ్ ఉమెన్. నౌ ఆ కేసు ఏంటంటే ఇప్పుడు 100 to 400 దే ఆర్ అలౌవింగ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. దే హావ్ ఆల్రెడీ సబ్మిటెడ్, ఇంటర్నేషనల్ మెథడ్ అథ్లెటిక్స్ సపోర్ట్. అందుకని క్యాస్ట్ అసెంబ్లీ ఏం చేస్తుందంటే 400కి వచ్చి పరిగెత్తుంది. 400లో ఆమె పప్పులు ఉడకలేదు, ఆమె వల్ల కావట్లే ఎందుకో, అంటే టైం లేక. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 100 to 400 దే ఆర్ నౌ అలౌవింగ్, దట్ ఈస్ వై స్ప్రింటర్స్ ఆర్ పార్టిసిపేటింగ్, దట్ ఈస్ సెకండ్ ఇష్యూ. సో ఈ విధంగా మనము తెలుసుకోవాలి. సో నెక్స్ట్ 2 minutes వాటర్. నెక్స్ట్ మనము ప్యాంక్రియాస్, దీనిలో మనం హెల్త్కి సంబంధించి మరియు పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి హార్మోన్స్ మనం చూస్తాం. So a small animation you can watch. It's an interesting animation which will tell you a small anatomy of the pancreatic duct and the pancreas, and how the bile duct also gets attached to it, and then how it gets emptied. Okay, తెలుగులో మాట్లాడదాం. నెక్స్ట్ సో మెయిన్ ఏంటంటే ఇక్కడ రెండు మీరు చూడండి, ఒకటి అంత క్లారిటీ లేదు, బట్ పర్లేదు. ఇక్కడ ఏ విధంగా అసలు యాక్చువల్గా ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్ అనేటటువంటి అవి పనిచేస్తాయి, హౌ ది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ కంట్రోల్డ్, అండ్ అదర్ ప్రాసెస్ ఆర్ ఇనిషియేటెడ్ త్రూ ది గ్లూకాన్. సో ఇన్సులిన్ is produced by beta cells or the islets of Langerhans. కార్బోహైడ్రేట్ లిపిడ్ మెటబాలిజం ని మెయిన్గా ఇది కంట్రోల్ చేస్తుంది. తమాషా ఏంటంటే నేను అప్పుడే చెప్పాను, ఈ మధ్య కొంచెం డెవలప్ అవుతా ఉంది ఎండోక్రైనాలజీ, బాగా సివియర్గా చాలా దూరం వెళ్ళిపోతా ఉంది. ఆ సందర్భంలోని కొన్ని డిస్కవరీస్ ఏం చెప్తున్నాయంటే, సెలబరీ గ్లాండ్స్లో కూడా మనకు ఇన్సులిన్ కనపడుతుంది, దానికి రిసెప్టార్స్ కూడా ఉన్నాయి. అలానే కాకుండా ఎందుకంటే insulin is such a powerful thing that acts not only in exocrine manner, it also works in autocrine manner. అంటే తన ఒరిజినల్ కూడా అది రిసెప్టార్స్ కలిగి ఉంటుంది. అందువల్ల ఏంటంటే అసలు ఇన్సులిన్ అనేది ఇక్కడ ఒక్క చోటనైనా లేదా ఇంకెక్కడన్నా కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనేది కొంచెం డిస్కషన్ అయితే ఉంది. బట్ plenty of insulin is also seen in saliva as an immune reactive hormone, of course depending on the glucose energy. That is another one. దానిపైన మనకు అంత ఇంపార్టెన్స్ లేదు ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో ప్రస్తుతానికి, ఇంకా మనకు తెలియదు కాబట్టి ఇంకా మనం అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గ్లూకోగాన్ యాక్ట్స్ అనే రివర్స్ మేనర్. సో జనరల్లీ ఇన్సులిన్ ఏంటంటే బ్లడ్ గ్లూకోజ్ని బ్లడ్లో అంటే హైపర్ గ్లైసెమిక్ కండిషన్ అంటాం, అది అలానే కంటిన్యూస్. దేర్ ఆర్ సర్టన్ కండిషన్స్ కాల్డ్ మెటబాలిక్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్స్ ఉన్నాయి. దర్ ఆర్ సెవరల్ కండిషన్స్. అంటే కంటిన్యూస్గా బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువగా ఉందని హైపర్గ్లైసిమియా అంటున్నాం, లేకపోతే తక్కువ ఉండడం హైపోగ్లైసిమిక్ కండిషన్, లేకపోతే ఏంటంటే హైపర్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, లేకపోతే తర్వాత ప్లేట్లెట్ అడెసివ్నెస్ దీని ద్వారా పెరగడము, తర్వాత ఇంకా చాలా ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ ఒక గ్రూప్ని కలిపి ఏంటంటే ఒక సిండ్రోమ్ అంటారు. అంటే డయాబెటిక్ సిండ్రోమ్ అంటే మెటబాలిక్ సిండ్రోమ్. అంటే మెటబాలిజంలో మెయిన్ ఏంటంటే గ్లూకోజ్ అండ్ ఫ్యాట్, దీస్ రెండు అంటే సమ్ టైమ్స్ దే వర్క్ టుగెదర్ అండ్ సమ్ టైమ్స్ యాంటీథీసిస్, ఆపోజిట్గా పనిచేస్తుంది.
ఈ రెండుకి సంబంధించినటువంటి మెటబాలిజంలో వీటిని ఉపయోగించుకోవడంలో కానీ లేదా వీటిని స్టోర్ చేసుకోవడంలో కానీ ఏదైనా తేడాలు వస్తే వచ్చేటటువంటి ఒక గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మెటబాలిక్ సిండ్రోమ్గా మనము చెప్పుకుంటాం. ఆ గ్రూప్లో డయాబెటీస్ మెల్లైటస్ ఒకటి, సో డయాబెటీస్ మెల్లైటస్ 2 ఒకటి, డయాబెటీస్ మెల్లైటస్ 1 వీ డోంట్ నీడ్ టు స్టడీ. ఓకే, ఏంటంటే ఇక్కడ మనకేంటంటే మీరు కింద వెళ్ళేటటువంటి దాన్ని ఒకసారి చూడండి. కింద ఇన్సులిన్ అని, బ్లడ్ అని, గ్లూకోజ్ అని కనిపిస్తున్నాయి. సో యాక్చువల్గా ఏంటంటే ఇది కొంత ఓల్డ్కి సంబంధించిన, అంటే క్లాసికల్ ఇన్సులిన్ ఫిజియాలజీ. ఇది క్లాసికల్ ఇన్సులిన్ ఫిజియాలజీ. ఇప్పుడు ఇంకా కొంచెం దూరం వెళ్ళినాయి, ఇంకా ఎంత దూరం వెళ్ళినాయి అనేది నెక్స్ట్ దానిలో కానీ ఆ నెక్స్ట్ దానిలో కానీ వస్తాయి. ప్రస్తుతానికి ఒక ఇన్సులిన్ మాత్రమే చూసి మనము డయాబెటీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ బ్లడ్లో ఉండేటటువంటి ఇన్సులిన్ వాట్ ఇట్ విల్ డూ ఇస్, అంటే బయటకు వచ్చి ఇన్సులిన్కి రిసెప్టార్స్ ఉంటాయి, అదే జీ ప్రోటీన్ రిసెప్టార్స్ ఉంటాయి. నేను లోపలికి వెళ్ళను. సో ఇవి ఏం చేస్తాయంటే, సో ఇన్సులిన్ విల్ నాట్ యాక్చువల్లీ ట్రాన్స్ఫర్ ద గ్లూకోజ్. ఇన్సులిన్ రిసెప్టార్స్కి వచ్చి అది తగులుకుంటుంది. ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్కి ఎప్పుడైతే తగులుకుంటాయో దాని పక్కనే అదే చోటన ఏంటంటే సెల్ మెంబ్రెయిన్ పైన, టిష్యూ పైన, సెల్ మెంబ్రెయిన్ పైన గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి. ఇవి గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ GLUT4 ఉంటాయి. ఈ GLUT4 ట్రాన్స్పోర్టర్స్ ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయినప్పుడు ఏంటంటే గ్లూకోజ్ ఎంటర్ అవుతుంది. సో ఇది ఒక ప్రక్రియ, దీన్ని ఒక ప్రక్రియగా చూస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే రెండు ఉన్నాయి. ఇన్సులిన్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవ్వాలి. ఓకే, బీటా సెల్స్ ఆఫ్ ద ఐలెట్స్ ఆఫ్ లాంగరాన్స్ అంటే ప్యాంక్రియాస్ నుంచి రావాలి, బ్లడ్ సర్క్యులేషన్ నుంచి వచ్చి ఈ యొక్క రిసెప్టార్, జీ ప్రోటీన్ రిసెప్టార్లో కలవాలి. సో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకపోతే కూడా ఈ ప్రొసీజర్ కంటిన్యూ కాదు, రైట్? అది టైప్ 1 డయాబెటీస్, పక్కన పెడతాం. ఒకవేళ ఇన్సులిన్ చేసినా కూడా, ఇన్సులిన్ తయారయ్యి ఫ్లోలో వస్తుంది, వచ్చిన తర్వాత ఏదో ఒకటి అవుతుంది. ఏమవుతుందంటే ఈ యొక్క రిసెప్టార్స్ ఫెయిల్ అవ్వచ్చును, అంటే నాన్ రెస్పాన్సివ్, అవి ప్రతిక్రియ ఇవ్వవు, అంటే అవి యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఇన్సులిన్ని. సెన్సిటివిటీ అంటే ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీ దీనికి రెస్పాండ్ కాదు. ఇన్సులిన్ దీనికి తగులుకో, సెన్సిటివిటీ తగ్గిపోతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే దీని యొక్క సెన్సిటివిటీ పెరుగుతుంది. సో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఏంటంటే టువర్డ్స్ ది రిసెప్టార్స్ తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇన్సులిన్ విల్ నాట్ వర్క్ and hence the glucose transporters will not open. ఇది ఓల్డ్ థియరీ ఆన్ డయాబెటీస్ మెల్లైటస్. ఇది చాలా సంవత్సరాల క్రితం అంతవరకే తెలిసినటువంటి. ఇప్పుడు అంటే ఓన్లీ ఇన్సులిన్ మాత్రమే దీనిపైన రియాక్ట్ అవుతుంది, ఇంకా వీటికి సంబంధించలేదు అని. కానీ అప్పుడు కూడా ఏంటంటే మనకు తెలియకపోయినా కూడా డాక్టర్స్, డయాబెటాలజిస్ట్ డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఎక్సర్సైజ్ చేయండి అని ఇప్పుడు కాదు, 40-50 ఏళ్ళ నుంచి డయాబెటీస్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రిస్క్రిప్షన్లో ఫస్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటుంది, తర్వాత మెడిసిన్స్ రాస్తారు. సో ఇట్స్ ఫస్ట్ యాంటీడోట్ ఫర్ ది డయాబెటీస్ ఏంటంటే మెయిన్ మెడిసిన్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఇస్ ద మెడిసిన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ది డయాబెటీస్ మెల్లైటస్. ఎందుకంటే ఒక ఐడియా అయితే ఉంది, ఎక్సర్సైజ్ అనేది ఏదో చేస్తుంది, ఎక్సర్సైజ్ ఏదో చేసి గ్లూకోజ్ని సెల్స్లోకి పంపిస్తుంది. ఎందుకంటే మనకు అప్పుడు 40 years బ్యాక్ కూడా తెలియదు అవన్నీ. ఇంత ఫిజియాలజీ, మైక్రో ఫిజియాలజీ, నానో ఫిజియాలజీ తెలియదు కదా. నౌ వీ హ్యావ్ డిఫరెంట్ యాసిడ్ టెక్నిక్స్. అందువల్ల ఎక్సర్సైజ్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి 2007లో మయోకైన్స్ అనేటటువంటివి డిస్కవర్ అయిన తర్వాత దీని యొక్క ఫిజియాలజీ, డయాబెటీస్ మెల్లైటస్ 2 ఫిజియాలజీ థియరీ మొత్తం మారినాయి. బట్ ద బేసిక్ ఈజ్ సేమ్, బేసిస్ ఈజ్ సేమ్. అంటే ఇన్సులిన్ అనేటటువంటి సేమ్. బట్ ఇన్సులిన్ ఇండిపెండెంట్గా, ఇన్సులిన్ లేకుండా కూడా ఏ విధంగా గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా సెల్స్లోకి వెళ్తాయి, ఎక్సర్సైజ్ ఫ్యాక్టర్స్ ద్వారా అనేది మనం కనుక్కున్నాం. సో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి, లేకపోతే ఇండిపెండెంట్గా ఇన్సులిన్ యొక్క అవసరం లేకుండా కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్, జిఎఫ్ ఆల్ఫా అని, పీజీసీ ఆల్ఫా 1 ఆల్ఫా అని, పెరాక్సిజోమ్ యాక్టివేటర్ ఆల్ఫా, గామా యాక్టివేటర్, కో యాక్టివేటర్ అని రిలీజ్ అవుతాయి. అవి ఏంటంటే ఇండిపెండెంట్గా ఇన్సులిన్ ఒక విధంగా ప్రమోట్ చేస్తాయి,
ఇన్సులిన్ సెన్సిటివిటీ ప్రమోట్ చేస్తాయి, లేకపోతే దే వర్క్ అవే డైరెక్ట్ గా టిష్యూ పైన అంటే సెల్ మెంబ్రేన్ పైనకి వచ్చి ఈ యొక్క గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ని యాక్టివేట్ చేస్తాయి. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు బాగా అందరికీ అర్థమవుతుంది. సో నెక్స్ట్ చెప్తాను ఏంటి అని. ఆ తర్వాత మేజర్ సో గ్లూకగాన్ ఇది ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ యాంటీథెటికల్ ఇన్ అంటే రివర్స్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. ఏ విధంగా పనిచేస్తుంది మనకు గ్లూకోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ యాక్చువల్గా ఐ థాట్ ఆఫ్ గివింగ్ దిస్ ఏంటి ప్రిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, ఎందుకు ఏది ముందు తీసుకుంటుంది, ఏది ఎలా తీసుకుంటుంది అనేది నిన్న మాట్లాడుతూ వచ్చింది నాకు కొంచెంసేపు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత చెప్తానులేండి. ఎందుకంటే ఈ విషయంలోనే అంటే గ్లూకోజ్ యూటిలైజేషన్ లేదా గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్లో. తర్వాత అసలు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా రిలీజ్ అయినటువంటి అసిటైల్ కోఎంజైమ్ అనేటటువంటిది ఏ విధంగా ఇది మైటోకాండ్రియాలోకి ఎంటర్ అవుతాయి, ఈ రెండింటి మధ్యన ఉండేటటువంటి ఒక ఫ్రిక్షన్ ఎందువల్ల చేంజ్ అవుతుంది అనేటటువంటిది చెప్పాలి. యాక్చువల్గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది దీనిలో చెప్పేదానికన్నా కూడా ఒక సపరేట్ ఒక టాపిక్గా నేను ఇప్పుడే చెప్పేస్తాను. నేను ఒక నిమిషం, ఒక 2-3 minutes. జనరల్గా ఏంటంటే ఒక థాట్ ప్రాసెస్ ఉంది. అంటే కోచెస్లో ఏంటంటే చాలామంది ఫస్ట్ థింగ్ మనకు బాడీలో ఉండేటటువంటి రిజర్వ్స్ అంటే సబ్స్ట్రేట్స్ అంటే ఎనర్జీకి ఉపయోగపడేటటువంటి సబ్స్ట్రేట్స్ ఏమేమి ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అది కొందరు ఆల్రెడీ ప్రీవియస్ టాక్స్లో కొంతమంది చెప్పారు. కన్నన్ పుహ్లేంద్ర గారు మొట్టమొదటి ఓపెన్ చేశారు దాన్ని, క్యాష్ రిజర్వ్స్ అని, బ్యాంక్ అని, అసెట్స్ అని. దట్స్ ఆల్ గుడ్. బట్ ఏంటంటే నేను నిన్న చెప్పాను ఏంటంటే మనం ఏదైనా స్ప్రింటింగ్ చేసినా లేదా ఒక్కసారి జస్ట్ డంబల్ లిఫ్ట్ చేసినా లేదా జస్ట్ ఓన్లీ వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పటికీ కూడా బోత్ ఏరోబిక్ అండ్ అనరోబిక్ ఇన్ కంటిన్యూమ్ ప్రాసెస్ లో అన్ని ఆపరేట్ అవుతాయి అని మాత్రం చెప్పాను. అది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ ఎస్పెషలీ దీనిపైన చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది. మీరు తెలుసుకోవాలి, కోచెస్గా కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కానీ చాలా మంది ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ మెయిన్గా ఇథియోపియన్ హైలాండర్స్ లేదా కెన్యన్ హైలాండర్స్ చాలా బాగా డామినేట్ చేస్తున్నారు. కెన్యన్ అథ్లెట్స్, ఇథియోపియన్ అథ్లెట్స్ చాలా బాగా డామినేట్ చేస్తున్నారు, ఎక్సలెంట్ రన్నర్స్గా ఉన్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒక ఆర్టికల్ కూడా దానిపైన రాశాను, ఇంటర్నేషనల్ పబ్లిష్ అయింది అది. There are several reasons why they are able to do excellent things. అందులో కొన్ని రీజన్స్ నేను చెప్తాను. దీస్ హైలాండర్స్ అంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ 3,500 ఇథియోపియాలో మోస్ట్ ఆఫ్ ది ఇథియోపియా. హలో మీది సైలెంట్ అయిందండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎంతసేపు అయింది సార్? ఇప్పుడే జస్ట్ ఓకే. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు దాదాపు 3,600 అబోవ్ ఉంటుంది ఇథియోపియా అంతా. కెన్యా కూడా కొన్ని ఏరియాస్లో ఉండేటటువంటి ప్లేస్లో అలా ఉన్నారు, కొన్ని ఎస్పెషలీ. సో కొన్ని ట్రైబ్స్ అలా ఉంటాయి. వాళ్ళకి మెయిన్ ఏంటంటే వాళ్ళ డైట్ కానీ మనం చూసామంటే కెన్యన్ డైట్ ఇట్స్ ప్యూర్ ఆఫ్ మ్యాక్సిమం కార్బోహైడ్రేట్ ఉంటుంది. వాళ్ళ స్పెషల్ డైట్స్ ఉన్నాయి. వాళ్ళ అంటే ఏంటంటే ఏన్సెస్ట్రల్ డైట్ అది, అలా అవే తింటారు. వాళ్ళేమి అఫ్ కోర్స్ కొంత చికెన్ అవి కూడా తింటుంటారు వాళ్ళు. చాలామంది మారథాన్ రన్నర్స్ అంటే చాలామంది కోచెస్ ఏం బిలీవ్ చేస్తున్నారంటే కొంతమంది చెప్పుకుంటున్నారు కూడా, గ్లూకోజ్ అయిపోయిన తర్వాత గ్లైకోజన్ అయిపోయిన తర్వాత వెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దెన్ ఫ్యాట్స్, ఒకవేళ ఫ్యాట్స్ కూడా కాకపోతే కొన్ని ప్రోటీన్లు వస్తాయి అనేది అది కరెక్ట్ కాదు. ఈ లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్లో మెయిన్గా ఏంటంటే చాయిస్ ఆఫ్ ది సబ్స్ట్రేట్ ఎలా ఉంటుందంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి వెరీ సింపుల్ లాజిక్ నేను చెప్తాను ఈరోజు ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో. దీన్ని మనం VO2 max-తో కూడా కనెక్ట్ చేశాను మొన్న ఒక రోజు. VO2 max తో కనెక్ట్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఒక టాపిక్ ఏంటంటే
వెరీ సింపుల్ ఐడియా. మనకు డైట్ ప్రిఫరెన్సెస్ ఫ్యాట్ నుంచి కార్బోహైడ్రేట్కి, కార్బోహైడ్రేట్ నుండి ఫ్యాట్కి, అంటే మేజర్ పార్ట్, నాట్ కంప్లీట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మేజర్ పార్ట్, ఎక్కువ భాగం నేను మళ్ళా చెప్తున్నా, సైమల్టేనియస్గా గ్లైకోజన్ ఉపయోగపడుతుంది, అన్నీ జరుగుతుంటాయి, గ్లైకాలసిస్ జరుగుతుంటుంది, ఈటీసీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్, క్రెబ్స్ సైకిల్ అన్నీ జరుగుతుంటాయి. అలానే గ్లూకోనియోజెనసిస్ అనేది వేరేవి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకని ఇంటెగ్రల్ గా చదవాలని, అన్ని సైమల్టేనియస్ గా జరుగుతుంటాయి, అన్ని చోట్ల నుంచి మనం ఎనర్జీ తీసుకుంటాము. అయితే మేజర్ ఏది ఎలా షిఫ్ట్ అవుతుంది అంటే, యాజ్ యూ ఇంక్రీజ్ యువర్ ఇంటెన్సిటీ పెరిగితే, క్లియర్ సైన్సెస్ ఏంటంటే ఎండోక్రైనాలజీ, ఎక్సర్సైజ్ ఎండోక్రైనాలజీలో, లెట్ us say ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ చెప్తారు, 60% of the intensity, more than if you are going beyond your 60% or the present level of your capacity. It should not be linked with VO2 max. It should be linked with your own capacity, which should be measured through the lactic acid tolerance. See, nowadays, let us not worry about VO2 max. We're on-field coaches ki lactic acid meters ఉన్నాయి, చిన్నవి, ఒక 3000 5000లో దొరుకుతాయి. ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసేసేయచ్చు. సో ఏం కెపాసిటీ అనేది లాక్టిక్ యాసిడ్ టాలరెన్స్ టెస్ట్, అది డైరెక్ట్గా గ్రౌండ్లోనే, అదేమి డిఫికల్ట్ టు ఆపరేట్ కాదు. దాన్ని కొనుక్కొని ఎప్పటికప్పుడు మనం అథ్లెట్స్ని టెస్ట్ చేసుకుని, నేను కూడా అదే చేస్తుంటాను. సో 60% కన్నా ఎక్కువ వెళ్ళినప్పుడు, ఇంటెన్సిటీకి వెళ్ళినప్పుడు, ఆటోమేటికల్లీ ద మజిల్స్, ఎస్పెషలీ ద స్లో ట్విచ్ మజిల్స్, అసలు యాక్చువల్గా ఈ స్లో ట్విచ్, ఫాస్ట్ ట్విచ్ అనే కాంబినేషన్స్ ఉంటాయి. ఇది మొత్తం ప్యాక్ ఒక ఫాస్ట్ ట్విచ్ ఉండవు, ప్యాక్ స్లో ట్విచ్ ఉండవు. ఈ మజిల్ ఫైబర్స్ దేనికి షిఫ్ట్ అవుతాయి, దేని వైపు మొగ్గు చూపుతాయి అంటే, 60% అబోవ్ దాటినటువంటి ఇంటెన్సిటీ తొందరగా ఎనర్జీ కావాలి కాబట్టి, బికాస్ యు ఆర్ గోయింగ్ ఫాస్ట్, యు నీడ్ మోర్ ఎనర్జీ క్విక్లీ. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, దే టిల్ట్ టువర్డ్స్ గ్లైకోజన్. బట్ అట్ ద సేమ్ టైం ఫ్యాట్స్ ఉపయోగించుకుంటుంటుంది, బట్ గ్లైకోజన్ అంటే గ్లూకోజ్ రిజర్వ్స్ పైన అది దృష్టి పెట్టి దాన్ని లాక్కొని దానికి ట్రై చేస్తుంది. ఇంటెన్సిటీ తగ్గితే మాత్రమే, ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు 60% కన్నా తక్కువకి వచ్చి 50% అంటే, ఇప్పుడు రిక్రియేషన్ రన్నర్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాద్ రన్నర్స్, వీఆర్ ఆల్ రిక్రియేషన్ రన్నర్స్. ఇప్పుడు మేమేంటంటే చిట్ చాట్గా మాట్లాడుకుంటూ జాగింగ్ చేస్తూ ఉంటాం, ఒక 10 కిలోమీటర్లకు ఒకసారి, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, మీనింగ్లెస్. ఈ రిక్రియేషన్ రన్నర్స్ ఏంటంటే ఎంత స్పీడ్ పరిగెడతారంటే, ఒక్కోసారి కొంచెం బ్రిస్క్ వాక్ లాగానే ఉంటుంది, అది కూడా తక్కువే ఒక్కోసారి, అంత మెల్లగా పరిగెత్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే, ప్రిఫరెన్స్ ఈజ్ మోర్ ఫార్ ది ఫ్యాట్స్. సో నాట్ ఇన్ ది ఎలైట్ runners, not in the elite runners. ఓకే, ఎప్పుడైతే ఇంటెన్సిటీ పెరిగినప్పుడు చూడండి, ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, మేజర్ పోర్షన్ గ్లైకోజన్ రిజర్వ్స్ నుంచి, మజిల్ గ్లైకోజన్ డెఫినెట్గా మజిల్ గ్లైకోజన్ అయిపోతుంది ఫస్ట్ ఫ్యూ మినిట్స్లోనే. చాలా మందికి ఏంటంటే, గ్లైకోజన్ని మనము నార్మల్ కండిషన్స్లోనే 600 grams ఆఫ్ గ్లైకోజన్ ఓవరాల్ బాడీ, స్కెలిటల్ మజిల్లోను, లివర్లోను మనం స్టోర్ చేసుకోవచ్చు. దట్ కెన్ బి టేకెన్ ఈవెన్ 1200 grams. అసలు జస్ట్ 600 grams ఆఫ్ గ్లైకోజనే యూ విల్ గెట్ అరౌండ్ 2700 kilocalories ఆఫ్ ఎనర్జీ. ఫ్యాట్స్ అవసరం లేదు. బట్ ఫ్యాట్స్ ఆర్ ఆల్సో టేకెన్ బై ది బాడీ, ఇట్ ఈస్ న్యాచురల్ కాన్సిక్వెన్స్, అవసరం కాబట్టి తీసుకుంటుంది. ఎందుకు అవసరం అనేటటువంటిది కూడా దానికి వేరే లింక్స్ ఉన్నాయి. ఫ్యాట్ ఎందుకు తీసుకుంటుంది, ఎందుకు మెటబలైజ్ చేసుకుంటుంది అనేటటువంటిది వేరే లింక్స్ ఉన్నాయి దానికి. ఫ్యాట్ అవసరం ఎక్సర్సైజ్ చేసినప్పుడు అంటే, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్గా కట్ అవ్వాలి, గ్లిజరాల్ వచ్చి లివర్లోకి కొలెస్ట్రాల్ తయారవ్వాలి కాబట్టి దర్ ఆర్ ప్రాసెస్, అందువల్ల కొన్ని తీసుకుంటుంటుంది, అది అలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ప్రిఫరెన్సెస్ ఈ విధంగా చేంజ్ అవుతున్నప్పుడు, మనం గ్లైకోజన్ అనేటటువంటిది మీకు తెలుసు లివర్లో ఎక్కువ ఉంటుంది, అలానే స్కెలిటల్ మజిల్లో ఉంటుంది. గ్లైకోజన్ లైసిస్ అనేటటువంటి ప్రక్రియ ఇమీడియట్గా మొదలై గ్లైకోజన్ ద్వారా వచ్చి ఎక్కువ ఎనర్జీ మనకు టాప్ అథ్లెట్స్కి ఎనర్జీ ఇచ్చేటటువంటిది ఏదంటే గ్లైకోజన్.
ఇట్స్ నాట్ ఫ్యాట్స్. ఫ్యాట్ పోర్షన్ చాలా తక్కువ ఉంటుంది ఎలైట్ రన్నర్స్లో. బట్ ఫ్యాట్స్ కూడా వాళ్ళకి ఎక్కువ. మీరు బాగా చూసారంటే మారథాన్ రన్నర్స్ని ఎక్కడ ఫ్యాట్ కనిపిస్తుంది? అసలు ఇంట్రా అబ్డామినల్ ఫ్యాట్ ఉండదు. వాళ్ళకి మోస్ట్లీ ఇంట్రా మస్కులర్ ఫ్యాటే ఉంటుంది. పరిగెట్టి ఇంట్రా మస్కులర్ ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటుంది 13-14%, సమ్ టైమ్స్ 18% వరకు ఉంటుంది. బట్ మోస్ట్లీ ఇది ఇంట్రా మస్కులర్ ఫ్యాట్గా ఉంటుంది, ఆర్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఫ్యాట్గా ఉంటుంది, ఆర్గన్ లేయర్ ఫ్యాట్గా ఉంటుంది తప్పితే. అందువల్ల ఏంటంటే that is reason why now there are many డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ వచ్చినాయి మనకు. ఫాస్ట్ అండ్ అప్ అని, తర్వాత గ్యాటరేడ్ అని చెప్పేసి కొన్ని మేమంతా కూడా అవే పంచుతుంటాం. లాంగ్ రన్స్ అని గ్యాటరేడ్ అని. ఇవి చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. తమాషా ఏంటంటే ఎలైట్ పర్ఫార్మెన్సెస్లో అబౌవ్ 60% ఆఫ్ దాట్ పోయినప్పుడు ఇంకొకటి ఫ్యాక్ట్ కనపడింది ఏంటంటే, నాట్ ఓన్లీ గ్లైకోజన్, బాడీ ఆల్సో లుక్స్ ఫర్ ప్రోటీన్ ని కూడా చూస్తుంది. ఎందుకు చూస్తుంది? ప్రోటీన్ నుంచి కూడా కావాలి అని అంటుంది. ముఖ్యంగా లుజైన్, ఐసోలుజైన్ అండ్ ఇంతకు మునిపే నేను చెప్పినటువంటి గ్లూటమైన్. మీకు ఎందుకు ఆలోచించండి. ఎప్పుడైతే మీరు ఎనరోబిక్ ప్రక్రియలో అంటే గ్లైకోజన్ ఉపయోగించే మీరు ఎనర్జీ తీసుకుంటున్నారో ఏమవుతుంది? ఆటోమేటిక్గా నేను చెప్పిన విధంగా ఆటోమేటిక్గా ప్రోటాన్స్ అంటే హైడ్రోజన్ అయాన్స్ రిలీజ్ అవుతాయి. లాక్టిక్ యాసిడ్, లాక్టేట్ అండ్ దెన్ హైడ్రోజన్ అయాన్స్. హైడ్రోజన్ అయాన్స్ ఎక్కడ పోవాలి దాన్ని షుడ్ ఫ్లష్ ఇట్ అవుట్ ఆర్ వీ షుడ్ కన్వర్ట్ ఇన్ టు దిస్. సో హియర్ ప్రోటీన్ తీసుకొస్తుంది అదే పనిగా. ప్రోటీన్ తీసుకొచ్చి డైరెక్ట్గా అందుకే ఐ వాంట్ టు టెల్ యూ స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఎంత దూరం ఎదిగింది అనేది చెప్తాను నేను ఇప్పుడు. లుజైన్ అండ్ ఐసోలుజైన్ అనేటటువంటివి without any further biodegradation directly it enters into the mitochondrial chain and no other. And unfortunately it is isolated from rice నుంచి వచ్చే ప్రోటీన్. అందుకనే రైస్ తినండి. రైస్లో చాలా మంచిది ఉన్నాయి. తమాషా ఏంటంటే మనం బెస్ట్ అథ్లీట్స్ కావాలి అంటే పర్ఫార్మెన్స్ అంటే ఒకటి అనబాలిక్ అమైనో యాసిడ్స్ వేరే, అనబాలిక్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. గువానైన్, సైటోసిన్, థైమిన్, థైనైన్. సో ఇవన్నీ అవసరం, బిల్డింగ్ బ్లాక్స్. బట్ సమ్ ప్రోటీన్స్ ఆర్ నీడెడ్ ఓన్లీ టు బ్రేక్ అండ్ యూజ్ అన్ ఎనర్జీ and send the carbon portion as ammonia to remove the hydrogen. ఇక్కడ రెండు విషయాలు మీరు తెలుసుకోవాలి. ఎందుకు ప్రోటీన్ మనం తీసుకొస్తున్నాం అనేటటువంటిది, ఇట్ ఈస్ నాట్ మెయిన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ ఈస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బఫరింగ్. కాబట్టి ఇప్పుడు ల్యూజైన్ ఐసోలేట్స్ ని సప్లిమెంట్స్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే it is proved that they can biodigestible directly, they will go. There are some amino acids act like this. కాబట్టి చాలా చేంజెస్ వచ్చినాయి స్పోర్ట్స్ న్యూట్రిషన్లో. ఈరోజు ఎన్నో టెక్నిక్లు ఉపయోగిస్తున్నారు. కోచెస్కి నేను చెప్పేది అదే, ప్లీజ్ ట్రై టు కన్సల్ట్ ది ఎక్స్పర్ట్స్, take all their knowledge and definitely we will come up in the sports sciences. Otherwise, see, coach alone and trainer alone cannot do anything. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూసారా, ఏ విధంగా మనము ఇప్పుడు అప్రోచ్ చెప్పాను. కార్బోహైడ్రేట్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇన్సులిన్. ఐఎమ్ జస్ట్ థింకింగ్ బికాస్ ఇన్సులిన్ ఆల్సో ఈస్ దేర్, ఇట్ వర్క్స్. అందువల్ల నేను ఇక్కడ ఆ టోటల్ టాపిక్ ని నేను చెప్పుకుంటూ వచ్చాను. నేను ఏ విధంగా ప్రిఫరెన్స్ తీసుకుంటుంది, ఎందుకు తీసుకుంటుంది అనేది ఒక సమగ్రంగా మనము తెలుసుకోగలిగితే మాత్రమే మనము ఎక్సర్సైజ్ ఫిజియాలజిస్ట్ అవుతాం. ఎక్సర్సైజ్ ఫిజియాలజిస్ట్ అని ఊరికే ఎక్సర్సైజ్ ఫిజియాలజీ నాకు తెలుసు అని చెప్పడం కాదు, కానీ ఈ విధంగా మనము అనలైజ్ చేయగలగాలి, అర్థం చేసుకోగలగాలి. అంటే నేను ముందుగానే చెప్పినాను, సెల్ఫ్ టాక్, నీతో నువ్వు మాట్లాడుకో, చదువు, 10 సార్లు చదువు, మళ్ళీ మాట్లాడుకో. వీలైతే ఎవరన్నా మంచిగా డిస్కస్ చేసేవాళ్ళు ఉంటే నీతో డిస్కస్ చేయండి, మెయిల్స్ పెట్టుకోండి. బట్ సెల్ఫ్ టాక్ అంటే ఇట్స్ నాట్ పెప్ టాక్. సెల్ఫ్ టాక్ ఇస్ నాట్ పెప్ టాక్. ఐఎమ్ నాట్ టాకింగ్. సెల్ఫ్ టాక్ అంటే నీతో నువ్వు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, ఇదన్నమాట, సెల్ఫ్ క్వశ్చనింగ్. కమ్ ఆన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఉన్నాయి, ఇంకా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి స్పోర్ట్స్ న్యూట్రిషన్లో. నేను ఐ హావ్ గివెన్ వన్ కీనోట్ అడ్రస్ అట్ బ్యాంకాక్.
నిజంగా ఆ రోజు నేను ఇచ్చినటువంటి కీనోట్ అడ్రస్ ఎంత సక్సెస్ అయిందంటే ఈ రోజుకి నాకు ఇన్వైట్స్ కంటిన్యూస్ గా పోరిన్ అవుతున్నాయి డిఫరెంట్ ప్లేసెస్ రమ్మని. ఎందుకంటే ఆ రోజు అనదర్ కీనోట్ అడ్రస్ ఇచ్చినటువంటి ప్రొఫెసర్ ఒక ఇటాలియన్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. he was really impressed on my presentation, my keynote presentation on that day. That was so ఆయన ఏం చేస్తున్నారంటే ప్రతి చోట ఎక్కడ జరిగినా ఆయన ఫోరం ఉంటే నన్ను పంపించేస్తున్నాడు, ప్లీజ్ కమ్ యాజ్ ఎ స్పీకర్ అని. అండ్ ఫార్చునేట్లీ ఏంటంటే నాకేం ఖర్చు కూడా ఉండదు, నాకు వాళ్ళు రిజిస్ట్రేషన్ వైవర్ ఇస్తున్నారు, అకామిడేషన్ 5-star అకామిడేషన్ ఇస్తారు, ఒక సైడ్ నాకు ఫ్లైట్ కూడా ఇస్తున్నారు, ఒక సైడ్ ఫ్లైట్ పెట్టుకొని పోతున్నాం, నో ప్రాబ్లం. సో ఎందుకు చెప్తున్నానంటే స్పోర్ట్స్ న్యూట్రిషన్ అనేది కూడా ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో భాగం కాకపోయినా ఎక్సర్సైజ్ ఫిజియాలజీని అర్థం చేసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి ట్రైనింగ్లో అంటే ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ రావాలి మనకు. సో అంటే ఇంకా చాలా ఉన్నాయి. న్యూట్రిషన్ మినరల్స్ ఎలా అవుతాయి, ఎలా జీన్స్ పైన ఎలా కూడా ప్రభావితం చూపుతాయి అని కిషోర్ గారు చెప్పినట్టు. ఓకే, మనం వెళ్దాం, ఇంకా లోతుకి వెళ్ళాలా, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒక ఫోరం లాగా తయారై మనం వీ కెన్ డిస్కవర్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ రూల్స్. అది సెకండరీ. పని చేయడం లేదు సార్, వర్క్ చేస్తా ఉందా? ఏం లేదు, నాకు డెస్క్టాప్ డెస్క్టాప్ మీద ఒకే స్లైడ్ ఉంది, అదే నాకు మూవ్ అవట్లేదా? లేకపోతే ఒకసారి రిఫ్రెష్ అవ్వండి, తీసి మళ్ళీ అప్లోడ్ చేయండి పవర్ పాయింట్. షేర్ స్క్రీన్ ఆఫ్ చేసి మళ్ళీ రండి సార్. యా ఇట్స్ ఓకే నౌ. తర్వాత ఇంకా మనం నెక్స్ట్ దానిలోకి వెళ్దాము, టైం అవుతా ఉంది, నో ప్రాబ్లం. ఇంకా మనకు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా ఇంపార్టెంట్ ఇష్యూస్ నేను చెప్తాను. అయితే నెక్స్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్ అంటే ఏంటంటే మనకు ఈ అన్నవాహిక ఉంది కదా, జీర్ణవాహిక అంటాం, నోట్ నుంచి లాస్ట్ వరకు ఉండేటటువంటి యానస్ వరకు ఉండేటటువంటి దానిలో కూడా విపరీతమైనటువంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అది మనకు ఇంతకుముందు తెలియని విషయం, కొంతవరకు ఇప్పుడు కొన్ని వరకు తెలుస్తుంది. గ్యాస్ట్రిన్, గ్రాలిన్, మార్టిన్, సెక్రెట్, సెవరల్. నేను ఒక టేబుల్ ఇచ్చారు, ఏది సీరియస్ గా కాకుండా జస్ట్ అండర్స్టాండ్ చేసుకునేదానికి మీరు చదవండి, అంతేగాని ప్రతి ఒక్కటి బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని మాత్రము కొంచెం ఇంపార్టెంట్ గా ఉండేటివి ఏదైనా చూసుకొని. ఇప్పుడు న్యాచురల్గా ఏంటంటే ఎక్సర్సైజ్ ఫిజియాలజీ చదివేటప్పుడు వీటి పేర్లు, వాటి ఫంక్షన్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనము అంటే విడివిడిగా డైరెక్ట్ గా గ్రాస్ గా ఏ విధంగా ఏంటి జరుగుతుంది అని తెలుసుకోగలిగితే కూడా చాలు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిన్ అంటున్నాం, అది ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి పడుతుంది, ఎక్కడ సిక్రెట్ అవుతుంది, ఎవరికి అవసరం లేదు, నాట్ నెసెసరీ. ఏదో జీ సెల్స్ ఇన్ ఏట్రియం ఆఫ్ యాంట్రమ్ ఆఫ్ స్టమక్, నాట్ నెసెసరీ. బట్ థింగ్ అసలు లైట్ గా దాని ఫంక్షన్ మాత్రం ఏంటి అంతే. సో మేజర్ యాక్టివిటీ అని చూసుకుంటే సరిపోతుంది. అట్లా గ్యాస్ట్రిక్ యాసిడ్ పెప్సినోసిన్ సీక్రెషన్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటిది కూడా. సో అట్లానే సొమాటోస్టాటిన్, ఇంతకుముందు సొమాటోక్రేనిన్ చూసాము, అంటే సొమాటిక్ వర్క్స్ పెంచేదానికి. ఇప్పుడు సొమాటోస్టాటిన్ చూస్తున్నాం, అంటే తగ్గించేదానికి. ఏం లేదు, స్టాటిన్ అంటే కంట్రోల్ చేసేటటువంటిది, సొమాటో మీన్స్ సొమాటిక్ ఫంక్షన్ ని, ఆల్ శరీరానికి సంబంధించిన ఫంక్షన్స్ కంట్రోల్ చేస్తుంది. ఇది జనరల్ హార్మోన్, ఇన్హిబిట్స్ గ్యాస్ట్రిన్ అండ్ హెచ్సిఎల్ రిలీజ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్. ఇక్కడ హెచ్సిఎల్ రిలీజ్ అన్నప్పుడు మళ్ళీ మనము చాలా జాగ్రత్తగా చూడాలి. అక్కడ హెచ్సిఎల్ డైరెక్ట్ గా రిలీజ్ కాదు, హైడ్రోజన్ అయాన్స్, ప్రోటాన్స్ రిలీజ్ అవుతాయి, క్లోరైడ్ అయాన్స్ తో ఫ్యూజ్ అవుతాయి, గ్యాస్ట్రిక్ జ్యూస్ అలా ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ హెచ్సిఎల్ చాలా మంది ఏంటంటే హెచ్సిఎల్ యాసిడ్ కదా, మరి వై ఇట్ ఇస్ నాట్ డిస్ట్రాయింగ్ అవర్ మ్యూకోస్ అంటే, అందుకనే దట్ ఇస్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్. హైడ్రోజన్ అయాన్స్ ఆర్ ఇండిపెండెంట్. హెచ్సిఎల్ వేర్ ఇట్ విల్ కమ్, హెచ్సిఎల్ hydrochloric acid will not be produced by the gastric juices లో డైరెక్ట్ వచ్చేసేది. నుంచి వస్తుంది, మనం తీసుకున్నటువంటి ఆహారం నుంచే వస్తుంది, కన్వర్షన్ ద్వారా వస్తుంది, ఫ్యూజన్ ద్వారా వస్తుంది, కెమికల్ ఫ్యూజన్ ద్వారా వస్తుంది. అంటే హైడ్రోజన్ అయాన్స్, క్లోరైడ్ అయాన్స్ కలిస్తే HCl వస్తుంది, బట్ దెన్ ఇట్ విల్ బికమ్ యాసిడ్. బట్ as long as H is there, protons are separately there, they are not going to harm the intestines or any membranes, mucous membrane. Once it gets converted to HCl, we are safe because there is a mucous membrane. So that is one area. So problem ఏంటంటే ఇక్కడ మనకు
హైడ్రోజన్ అయాన్స్ ఉండడము మంచిది కాదు, లూజ్ హైడ్రోజన్ అయాన్స్ ఉండడము గ్యాస్ట్రిక్ జ్యూస్ లో ఫ్లోట్ అవ్వడం మంచిది కాదు. ఇఫ్ దే టచ్ ది intestines and intestinal walls, then that they will peep into the walls of the intestines and they may damage. అందువల్ల ఏంటంటే ఇమీడియట్ గా HCl గా కన్వర్ట్ అవ్వడం అనేటువంటిది, HCl జ్యూస్ సపరేట్ గా మన కోసమే ప్రొడ్యూస్ అవ్వదు. దిస్ ఈస్ అగైన్ ఏ కైండ్ ఆఫ్ బఫర్ సిస్టమ్. దాన్నే క్లోరైడ్ బఫర్ సిస్టమ్ అంటాం. సో క్లోరైడ్ బఫర్ సిస్టమ్ ద్వారా మనకు HCl వస్తుంది. కాబట్టి HCl అని ప్రొడ్యూస్ చేసేది ఏమి ఉండదు. HCl అని క్లోరైడ్ బఫర్ సిస్టమ్ ద్వారా హైడ్రోజన్ అయాన్ని న్యూట్రలైజ్ చేస్తూ HCl తయారై HCl మళ్ళీ మనకే పనిచేస్తుంది. సో ఎంత బ్యూటిఫుల్ గా ఎంత బ్యూటిఫుల్ ఫిజియాలజీ చూడండి. హ్యూమన్ ఫిజియాలజీనే కాదు, ఆల్ లివింగ్ క్రియేచర్స్ ఫిజియాలజీ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. సో అన్ని రక్షణ ఉంటుంది, భక్షణ ఉంటుంది, రెండు ఉంటాయి. రక్షణ భక్షణ వలయాలు రెండు ఉంటాయి. బట్ అది హార్మోనైజ్ చేస్తుంది, హ్యూమోస్టాటిక్స్ అంటే ఆ విధంగా అంత బ్యూటిఫుల్ గా. సో ఇవన్నీ ఒకసారి చదవండి. బట్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక 3-4 రోజులు కూడా పడుతుంది. నాకు ప్రతి ఒక్కదానికి ప్యాంక్రియాటిక్ సీక్రెషన్ ఆఫ్ వాటర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీక్రెటిన్ ఉంది, ప్యాంక్రియాటిక్ సీక్రెషన్ ఆఫ్ వాటర్ అండ్ బైకార్బోనేట్ అంటే ఇంక మళ్ళీ నేను ఆల్కలైజేషన్ ఆఫ్ బైలు ఇవన్నీ తీసుకెళ్తే ఫిజియాలజీ చాలా దూరం వెళ్ళిపోతుంది. సో జనరల్ గా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. వీటిలో గ్రేలిన్ అనేటటువంటిది సమ్వన్ ఐ థింక్ Dr. Arvind was talking about this, triggers growth hormone release and that is good. And gastrin releasing peptide, GRP అని అంటారు, బాంబేజిన్. These are stimulatory, most of GI hormones stimulate చేసేటువంటి ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. బట్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్ అనేటటువంటివి చాలా వరకు ఏంటంటే ఫర్దర్ ఎంజైమ్లని ప్రొడ్యూస్ చేసేదానికి, లేకపోతే మనకు హైడ్రోజన్ అయాన్ యొక్క బఫర్ సిస్టమ్ని కంట్రోల్ చేసేదానికి, మరియు న్యూరోనల్ రిఫ్లెక్సెస్ని కంట్రోల్ చేసేదానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని ఇచ్చేటటువంటివి మోస్ట్లీ ఇవన్నీ కూడా. మీరు ఇలా గ్రాస్గా అర్థం చేసుకుంటే ఈజీ టు అండర్స్టాండ్ ఫిజియాలజీని ఈజీగా అర్థం చేసుకుంటారు. అని విడివిడిగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. విడివిడిగా కూడా నేను జిఎల్పి అంటే ఏంటి, మీరు ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోవద్దండి. మీరు చదవండి 10 సార్లు. ఈవెన్ ఐ మే ఫర్గెట్ సమ్ టైమ్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై మైండ్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. బట్ గ్రాస్గా ఏంటంటే ఒక పిక్చర్ మాత్రం మీరు డెవలప్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఇంపార్టెంట్ వాటికి మాత్రం ఇంపార్టెంట్గా ఉండేటటువంటి యొక్క హార్మోన్స్ని మనము చేసుకోవాలి. బట్ ఫైనల్ గా అల్టిమేట్ గా ఏంటంటే గ్రాస్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో ఇవన్నీ రావు అన్లెస్ యూ గో ఇన్ టు ఎండోక్రైనాలజీ. అంటే ఎక్సర్సైజ్ ఎండోక్రైనాలజీలోకి వెళ్ళి ఎక్సర్సైజ్ ఫిజియాలజీలోకి ఇంకా లోతుగా వెళ్తే కదా ఇవన్నీ వచ్చేది. ఎక్సర్సైజ్ ఎండోక్రైనాలజీ, ఎక్సర్సైజ్ మెటబాలిజం అనే సపరేట్ బ్రాంచెస్ అయిపోయినాయి. అంటే ఎక్సర్సైజ్ ఫిజియాలజీ చదివి ఇంకా అర్థం చేసుకోవాలంటే దానిలోకి వెళ్ళాలి. మనం అంత దూరం వెళ్ళొద్దండి, అవసరం లేదు. గ్రాస్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ తెలిసినా కూడా మనం విల్ బికమ్ ఎ వెరీ గుడ్ ట్రైనర్స్. గ్రాస్ ఎక్సర్సైజ్, గ్రాస్ చేంజెస్, గ్రాస్ ఎఫెక్ట్స్ గురించి నేర్చుకున్నా కూడా దట్ ఈస్ యాక్చువల్లీ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ. యాక్చువల్గా ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద ఎక్సర్సైజ్ ఫిజియాలజీ, మైక్రో ఫిజియాలజీలోకి. అంటే యాక్చువల్లీ ఎండోక్రైనాలజీలోకి ఎక్కడికి వెళ్ళాము, నేను ఎక్కడ చెప్పాను సెల్ సిగ్నలింగ్ గురించి కానీ ఎక్కడైనా నేను ఎప్పుడు మెన్షన్ చేయలే. ఎందుకంటే నాకు ఆల్రెడీ 2-3 మెసేజ్లు స్ట్రాంగ్గా వచ్చినాయి. నువ్వు ఇట్లా చెప్తే ఎవరు రారు, అసలు ఆల్రెడీ తగ్గిపోయినారు పార్టిసిపెంట్స్, 130 నుంచి 90కి వచ్చారు. కాబట్టి అసలు రేపు నీకు ఎవరు కనపడరు అంటే లేదు నేను చెప్తానని చెప్తున్నా. కానీ నాకు తెలుసు ఏమి చెప్పకపోతే ఎక్సర్సైజ్ ఫిజియాలజీని మనం ఎందుకు పెట్టుకున్నాం, ఎందుకు చెప్పుకుంటున్నాం అనేది కూడా నాకు నా థాట్ ప్రాసెస్. సో లెట్ us అండర్స్టాండ్ లైక్ దిస్. Cholecystokinin, CKK produced by NL cells. That's a beautiful explanation ఇచ్చాను. మీరు రిసెప్టార్స్ గురించి వాటి గురించి ఏమి పెట్టుకోవద్దండి. It induces the release of enzymes, pancreatic enzymes, bile ఇవన్నీ వస్తాయని చెప్తారు. ఓకే, this is another important enzyme, VIP. That's why it's called VIP, vasoactive intestinal peptide. ఇవి ఇంటెస్టైన్ లో ఉండేటువంటి వాసో డైలేషన్స్, అంటే బ్లడ్ ప్రెషర్ వేరియేషన్స్, తర్వాత ఇంటెస్టైనల్ టెంపరేచర్, ఆల్ దీస్ థింగ్స్ వాసో యాక్టివ్ అన్నీ కూడా చేస్తుంది. ఈ కండిషన్ లోనే ఈ యొక్క వాసో యాక్టివ్ కండిషన్ క్రియేట్ చేసేదానికి ఏంటంటే అన్ని చేయాల్సి వస్తుంది అనమాట. గ్లూకోజ్ అనలైసిస్ చేయాల్సి వస్తుంది, ఇలా బ్లడ్ ప్రెషర్ అన్నిటినీ కూడా నియంత్రిస్తూ వస్తుంది గ్రేలిన్.
yesterday also we have discussed about hormone produced by really is one important broad spectrum hormone released by the J. Very important. తమాషా ఏంటంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి గ్రేలిన్ మళ్ళీ యాంటీటేట్ పిట్యూటరీని మళ్ళీ హైపోథాలమిక్ కనెక్షన్స్ నేను అప్పుడే చెప్పాను దర్ ఇస్ అన్ యాక్సిస్ కాల్డ్ హెచ్పి యాక్సిస్ అని ఉంటుంది అని కూడా చెప్పాను నేను. సో వన్స్ ఇట్ ఈస్ లైక్ టాకింగ్ టు ఈచ్ అదర్. సో టాకింగ్ టు మెనీ పీపుల్ సైమల్టేనియస్లీ అండ్ హార్మోనల్ సిస్టమ్ అలానే ఉంటుంది. ఇట్ ఆల్సో మిక్సెస్ విత్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అంతవరకే కాకుండా నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే it has other different connecting mechanisms like cytokine mechanism, myokine mechanism, the cell signaling mechanism, అన్ని కూడా ఎన్ని విధాలుగా పనిచేస్తాయంటే అటు ఎనర్జీ మెటబాలిజం అటు జీన్ ట్రాన్స్క్రిప్షన్ మెటబాలిజం అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పోతుంది. గ్రేలిన్ యాక్టివేట్స్ యాంటీరియర్ పిట్యూటరీ అండ్ దెన్ it initiates the appetite. సో ఒక విధంగా ఇది appetizing హార్మోన్. And then obistatin is opposite to the ghrelin. That is why obistatin తగ్గిస్తుంది. Obese is not obese. It is about like దీని యొక్క ఫంక్షన్ గ్రేలిన్ కి ఆపోజిట్ మాత్రమే అనుకుంటున్నారు. అయితే ఇంకా obistatin గురించి పూర్తిగా నాకు తెలియదు. ఎందుకంటే అది whether it is one of the important hormones that could cause the obesity అనేటటువంటి ఇంకా డిస్కషన్ ఉంది కానీ బట్ we don't know. So now it is almost 12:40. I have several slides. 1 second, sir. Sir, yes. Is it that we can continue tomorrow? Yes.